నమస్కారం అమ్మా. ఏమ్మా విషయం ఏంది? ఫోన్ చేసింది ఎవరు? మీరేనా? ఎట్ట మా నంబర్ ఎట్టు వచ్చింది మీకు? మీ నంబర్ పిఎన్ యానాది మహానాడు సోషల్ మీడియాలో చూసి ఫోన్ చేశాను. ఓ సోషల్ మీడియాలో చూసి ఫోన్ చేశాను. ఏంటమ్మా కార్యక్రమాలు చూసి మాకు న్యాయం జరిగిద్దని చూసి ఫోన్ చేశాను. ఓకే మంచిదమ్మా. ఏంటమ్మా సమస్య ఏంది? సార్ ఇడిపోతే మా అమ్మ మా నాన్న ఇడిపోయారని ఆయన వెళ్ళిపోయాడు. మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత నేను మా అమ్మ మా వదినే ఉంది ఇంట్లో ఉన్నప్పుడు. అప్పుడు ఆయన వచ్చాడు, మళ్ళీ ఎవరు వడ్డీ వ్యాపారుడు వచ్చాడు. వచ్చి అలాగే హింసించేవాడు. మీ డాడీ లేడా, డబ్బులు లేవా, అది ఇది అని అడుగుతున్నాడు. మా అమ్మని అయితే చండాలంగా మాట్లాడుతున్నాడు సార్. ఎట్ట పడితే అట్ట మాట్లాడతాం. అది మా అమ్మని ఎట్టంటే అట్ట బండ్లు ఎక్కమని ఎక్కడికంటే అక్కడికి రమ్మంటున్నాడు సార్. మా అమ్మని రమ్మంటున్నాడు. మా అమ్మని రమ్మన్నప్పుడు తను అట్లనే వచ్చి మాకు మా వదిన మేమే ఉంటున్నాం, మా నాన్న లేడు వెళ్ళిపోయాడు. అట్లా వచ్చి మా అమ్మని అట్లా రమ్మంటే అట్ట సార్ అంటే మా అమ్మ మా నాన్న మేము వెళ్ళిపోయామని మేము ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వచ్చేసాం. ఇటు వచ్చేసాం. వేరే ఊరే బాడిగిల్లే సార్. ఖాళీ చేసేసాం. దేనికంటే అతను వచ్చి హింసిస్తున్న వల్ల నేను మా వదిన మా అమ్మే ఉంటుంది. వడ్డీ వ్యాపారి మహేష్ అతను ఇంటికి వచ్చేవాడు. పదే హింసించేవాడు మమ్మల్ని. ఇట్లా మా అమ్మని చీప్ గా మాట్లాడతాం, ఎక్కడికంటే అక్కడ బైకులు వచ్చి ఆపటం, లాక్కెళ్ళాలని చూడటం, ఇంట్లోకి రావడం అట్లా చేస్తున్నాడు సార్. వచ్చాడు. ఎవరు లేరు సార్. అతను వచ్చేటప్పుడు నేను మా అమ్మ ఉన్నప్పుడు ఇంట్లోకి కూడా వచ్చి చూసి మాట్లాడుతూ అట్ట పడితే అట్ట మాట్లాడుతున్నాడు చీప్ గా మమ్మల్ని. మేము అనాథలమని చీప్ ఆయనకి. మేము అనాథలమని చీప్ కాబట్టి అంతమందిని ఎలా చేస్తున్నాడు మాకు తెలీదు అలా. కానీ మమ్మల్ని చీప్ గా చూసి రోజు అట్లా వచ్చి హింసిస్తుంటూ మేము అక్కడ ఇల్లు ఖాళీ చేసి ఆ రూము వేరే రూమ్ కి షిఫ్ట్ అయ్యాం. నేను మా వదిన మా అమ్మ షిఫ్ట్ అయిపోతే అక్కడ మరి ఎలా తెలుసుకున్నాడో ఏమో తెలీదు. ఆయన వెళ్ళిపోయాడు అనుకున్నాడో ఏమో తెలీదు. మళ్ళీ ఆ రూమ్ కూడా వచ్చేసాడు. అక్కడ నుంచి వేరే రూమ్ వెళ్ళిపోయాం. అక్కడ కూడా వచ్చాడు. అక్కడికి కూడా వచ్చి మా అమ్మని అలానే చేసేవాడు. పదే హింసించేవాడు. అంటే నువ్వు లోపలికి రమ్మంటాం, నువ్వు బైక్ ఎక్కమంటాం. ఆయన మా అమ్మ ఎక్కి వెళ్ళాలంట ఆయనతో పాటు. మేము ఎవరిని తీసుకోలేదు సార్. మాకు అసలు డబ్బులు తీసుకునే విషయమే తెలీదు. మీ నాన్న ఏమన్నా చెప్పాడా మీకు తీసుకున్నామని? చెప్పలేదు. ఆ వంకతో వస్తున్నాడు ఇంటికి వచ్చి మమ్మల్ని హింసి పెడుతున్నాడు. మమ్మల్ని ఇలా రమ్మంటున్నాడు. అది ఎలా పెడితే అలా మాట్లాడుతున్నాడు సార్. అందుకని భయపడి మేము వెళ్ళిపోయాం. వేరే రూమ్కి వెళ్తే అక్కడికి కూడా వచ్చాడు. అలానే హింసిస్తుంటే మా అమ్మ వెళ్ళిపోయింది. మమ్మల్ని వదిలేసి, నన్ను మా వదిన వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ. వెళ్ళిపోయినప్పుడు నేను మా వదిన ఉన్నప్పుడు మా వదిన నేను ఉన్నా గానీ వచ్చాడు ఆయన. వచ్చి ఆ మహేష్ అనే అతను వచ్చి మమ్మల్ని ఇద్దరిని ఇంట్లో ఉంటే మేమిద్దరం ఇంట్లోకి వచ్చేసాడు సార్. ఇంట్లోకి వచ్చేసి ఆ రూము ఈ రూము అట్లా ఎతికి బాత్రూమ్లలో ఎతికి మమ్మల్ని కూడా అట్ట పడితే అట్ట మాట్లాడాడు. మీరు వస్తారా లేదంటే పోలీస్ కేసు పెట్టమంటారా, పెట్టి మీ సామాను మీ అన్ని తీసుకెళ్లిపోతాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్లిపోతాను అని గట్టిగా మాట్లాడుతున్నాడు. మమ్మల్ని కూడా తీసుకెళ్లిపోతాడు అంటే కేసు పెడతాడంట. పెడతావని మమ్మల్ని తీసుకెళ్లిపోతాను అని చెప్పి బెదిరించాడు మమ్మల్ని. మాకు భయం వేసింది. మమ్మలేదు, నేను మా వదిన ఉంటుంది. అందుకని మాకు భయం వేసి ఎక్కడ ఉండాలా ఉండలేదు, మమ్మల్ని కూడా ఏదైనా చేసేస్తాడేమో భయంతో ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాం, నేను మా వదిన. ఈ ఇంట్లో మగవాళ్ళు అనే వాళ్ళే లేరు మాకు. ఆయన చేసే టార్చర్ కి భయపడి మా నాన్న కూడా వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోతే మా ఇంట్లో ఎవరు అన్నదమ్ములు కూడా లేరు. మా అన్న కూడా లేడు. సిమెంట్ పనికి వెళ్ళిపోయాడు. మా అన్న పనికి వెళ్ళిపోయాడు. లేని టైం మా అన్న కూడా చేసేది ఇక్కడ ఈ ఊర్లో కాదు, వేరే పొరుగురు వెళ్ళిపోయాడు. నేను మా వదినే ఉంటుంది. అంటున్న సమయంలో ఆయన వచ్చాడు. వచ్చి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాయి ఇంట్లోకి. ఒక మగ మనిషి వచ్చేది ఏం సార్ అప్పుంటే బయట మాట్లాడుకోవాలి కానీ ఇంట్లోకి వచ్చి మాట్లాడేది ఏంది, రూమ్లలో ఎతికేది ఏంది, బాత్రూమ్లలో ఎతికేది ఏంది. అందుకని మాకు భయం వేసింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు రేపు రోజు మమ్మల్ని కూడా ఏదైనా చేసేస్తాడేమో భయం. మిమ్మల్ని కేసు పెడతామని బెదిరిస్తున్నాడు, తీసుకెళ్ళిపోతామని బెదిరిస్తున్నాడు. మేము దేనికని ఉండాలి సార్ అక్కడ? మాకు ఎవరు లేరు. మాకు ఇరుగు పరుగు కూడా ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా లేరు సార్. అందుకని భయం వేసింది మాకు. భయం వేసి వెళ్ళిపోయాం. మేము కూడా
చిన్న పిల్లల్ని వేసుకొని మా వదినకి ఇద్దరు పాపలు అయితే పాలు తాగే పాపను వేసుకొని ఈ పాపను వేసుకొని వెళ్ళిపోయాం సార్ మేము. నేను మా వదిన కూడా భయపడిపోయాం. ఆయన దెబ్బకి టార్చర్ పెట్టేసరికి అక్కడ కూడా ఉండలేకపోయాం. మేము ఉన్న ఈ చోట కూడా ఉండలేకపోయాం. రెండో రూమ్ తీసుకున్న దగ్గర అక్కడ తీసుకున్న కాడ కూడా ఉండలేకపోయాం. అక్కడ కూడా ఎవరు లేరు కదా మమ్మల్ని అడిగే వాళ్ళు, మగ దిక్కు లేదు. పద్దాకుడు వస్తున్నాడు, ఇంట్లోకి వచ్చేది ఏంటి సార్? ఒకవేళ ఏదైనా చేసేస్తే మమ్మల్ని చంపేస్తే ఏంటి పరిస్థితి? భయం వేసింది సార్ మాకు. ఇప్పుడు ఆయన ఇప్పుడు కట్టుకున్న గొడ్డలతో వెళ్ళిపోయాం సార్ నేను మా వదిన. సామాన్లు అన్ని అక్కడే ఉన్నాయి. ఆడే వదిలేసి ఆయన ఏదైనా చేసేస్తాడేమో, మమ్మల్ని తీసుకెళ్ళిపోతా అన్నాడు. అసలు కేసు పెట్టి తీసుకెళ్ళిపోతా అన్నాడు. భయపడి వెళ్ళిపోయాం నేను మా వదిన. కట్టు బట్టలతో వెళ్ళిపోయాం చిన్న పాపను తీసుకొని. నేను మా వదిన వెళ్ళిపోయాం సార్ కట్టుబట్టలు అంతా వదిలేసాం. ఆయన పెట్టే టార్చర్ అట్టుంది మమ్మల్ని. అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయినారు సార్. నేను కూడా ఏంటమ్మా అసలు సమస్య ఎట్లా వచ్చింది మీకు? మా ఆయన మహేష్ అన్న వడ్డీ వ్యాపారం చేసే ఆయన, మా ఆయన డబ్బులు తీసుకున్నాడని మాకు తెలియదు. తీసుకున్నాడో తీసుకోలేదు తెలియదు. వచ్చి నీ మొగుడు డబ్బులు తీసుకున్నాడో అని చెప్పాడు. నాకు ఇచ్చావా, మా ఆయనకి ఇచ్చావా, నాకు ఇచ్చావని నన్ను బెదిరిస్తే ఇచ్చానమ్మా, నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను అని చెప్తున్నాడు. రోజు ఆ వంకతో వచ్చేవాడు. మేము ముగ్గురు ఆడపిల్లకాయలు ఉండేవాళ్ళు. మా ఆయన పైనకి వెళ్ళేవాడు. అప్పుడు తీసుకున్నాడో తెలీదు. ఆయన అప్పు తీసుకున్నాడో తీసుకోలేదో మాకు తెలీదు. మాకు కూడా చెప్పలా. నేను ఇట్లా తీసుకున్నాను అమ్మా అని కూడా చెప్పలే మా ఆయన. రోజు వచ్చేవాడు ఆ వంకతో. మీ ఆయన డబ్బులు కట్టాలి, నువ్వు కడతావా, మీ ఆయన కడతావా, నువ్వు కడతావు. మీ ఆయన కనుక కట్టుకుంటే నువ్వు వచ్చి సరే కట్టలేని పరిస్థితిలో నువ్వు నాకు కావాలన్నాడు సార్. నువ్వు నాకు కావాలో నా కింద బొనుకోని అన్నాడు. ఎంత తీసుకున్నారు డబ్బులు? ఎంత 2000 తీసుకున్నారు, 3000 తీసుకున్నారు తెలుసు సార్. నాకు ఎంత తీసుకుందో కానీ నాకు తెలియదు. మా పాపకి తెలియదు, మా కోడలు, మా ముగ్గురికి, మాకు ఎవరికి తెలియదు తను తీసుకున్నాడని. తీసుకున్నాడు నీ మొగుడు తీసుకున్నాడని ఆయన చెప్తేనే, వడ్డీ వ్యాపారం చెప్తేనే మాకు తెలిసింది. ఆ ఇల్లు కూడా ఒకసారి మా ఆయన చూపించిన కాడి నుంచి వచ్చే రోజు వచ్చేవాడు. రోజు టార్చర్ పెట్టేవాడు. ఏమైనా పనికి వెళ్ళేవాడు. అంతా నేను ఎందుకు తీసుకున్నా అప్పు అని గొడవ వేసుకున్నా ఆయన మీద, భర్తతో. ఎందుకు తీసుకున్నావు, ఆయన కాడికి ఏం సంబంధం ఉంది తీసుకున్నావు, మాకు చెప్పకుండా ఎంత తీసుకున్నావు, 50,000 60,000 అంటే 50,000 60,000 తీసుకోలేదమ్మా, నేను 2,000 3,000 తీసుకొని కట్టేశాను. ఓడి వస్తుందని నాకు తెలియదు అన్నాడు మా ఆయన కూడా. తెలవదు నాకు అన్నాడు. అనేసరికి ఇంకా రోజు వస్తుందంటే ఇంకా గొడవ అయిపోయింది మా ఆయనకి. నాకు అవసరం లేదని వెళ్ళిపోయాడు. ఆయన వల్ల మాకు గొడవ అయింది. కావాలని వచ్చేవాడు సార్, కావాలని వచ్చేవాడు మహేష్. వచ్చి కావాలని గొడవలు ఏం మాట్లాడు. మీ ఆయన నాకు అప్పు ఇవ్వాలి. వేరే రూమ్ లో ఉన్నాం సార్ మేము. ఆ రూమ్ రోజు వచ్చేసరికి టార్చర్ పెడుతుంది. ఆ టార్చర్ బతికేలాక ఇంకొక రూమ్ ఆడపిల్లకాయలు వేసుకుని ఇంకొక రూమ్ మార్చి షిఫ్ట్ అయిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత భయం వేసి రోడ్డు ఎమ్మడి ఇల్లు అది అక్కడ ఉంది సార్. ఆ రూమ్ కూడా లోపల కొంచెం లోపలగా తీసుకున్నా కనిపించకుండా. అక్కడ ఎలా తెలుసుకున్నారో ఎవరు చెప్పారో తెలీదు. అక్కడికి కూడా తెలుసుకున్నాడు. తెలుసుకుని వచ్చేవాడు. ఆడపిల్లలు వేసుకుని లోపలికి దూరేవాడు. అప్పు ఉంటే అప్పు తిరిగా మాట్లాడు, ఎంత ఇయ్యాలి అంత ఇయ్యాలని చెప్పాలి సార్. లోపలికి దూరేవాడు. స్వతంత్రంగా వాళ్ళు పిల్లం మాట్లాడినట్టు మాట్లాడేవాడు. రా 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 అనేవాడు. మంచినీళ్ళు కాఫీ అనేవాడు నన్ను. అసలు ఎవరు ఏంది నువ్వు బయట ఉండి మాట్లాడంటే, నీ మొగుడు అప్పు తీసుకున్నాడు, అప్పు తీసుకుని కడతావా లేకపోతే నువ్వు వచ్చి నా కింద కొనుక్కుంటావు అని. అప్పుడు మా పాపలు కూడా ఏదో పెళ్ళి అని పోయినాడు. మా కోడలు మా అమ్మాయి వేరే ఊరికి ఆ సమయంలో వచ్చాడు. వచ్చి నన్ను చేయబట్టుకున్నాడు. చేయబట్టుకుని రా అన్నాడు. ఇంకా బయటకి వెళ్ళబడేసరికి చెప్పావంటే చంపేస్తానన్నాడు. ఎవరికన్నా ఈదులో వాళ్ళకి చెప్తే చంపేస్తాను నైట్కి అన్నాడు. ఇంకా భయంకి నేనేం చేశానంటే పిల్లల్ని వాళ్ళని వదిలేసుకుని వెళ్ళిపోయా. నేను ఆ బిడ్డలను వదిలేసుకొని కట్టుకోవడం మీద వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మళ్ళా వచ్చిండు. మీ ఆయన ఆడ డబ్బులు ఇస్తానన్నా రా మా బండి ఎక్కువ అంటే నిజమే అనుకున్నా.
నిజం అనుకున్నా. మీ ఆయన ఎక్కడున్నాడని చెప్పాడు? కర్ర కొడుతున్నాడు, అక్కడ కొడుతున్నారమ్మా, అటు గుడ్లూరు సైడ్ లో అది జరిగింది. సరేలే నిజమే కావాలని నేను వెళ్ళా. నిజమేలే ఇస్తానన్నాడేమోనని మామూలుగా ఏరో ఫోన్ లో మాట్లాడినాడు. ఎట్లా ఎట్లా అంటే మా ఆయన ఇలా మాట్లాడిందని నేను కూడా ఎక్కా, మోసపోయా. ఎక్కేసి ఎవరు లేని ప్రాంతంలో చెట్లు గొట్లుండే సైడ్ ఆపి నన్ను బలవంతం చేశారు. నేను పరిగెత్తుకుంటా వచ్చి ఊర్లో పడిపోయేసి అక్కడ బండి వేసి నాన్న ఆడ వదిలేసి బండి వేసుకుని వచ్చేసాడు. ఆ అడవులోనే వదిలేసాడు. రోడ్డుని తీసుకుపోవాలి, షార్ట్ కట్ లో తీసుకెళ్ళాడు. అది ఎవరు లేని ప్రాంతంలో ఆ చెట్లు గుట్లల్లా చేశాడు నాకు. ఇంకా నేను పరిగెత్తా చూడు, నన్ను కూడా ఆడ వదిలేసి వచ్చాడు. నేను దాంకునేసా చెట్ల ఏదైనా చేసేస్తాడని భయంతో బలవంతం చేయబోయాడు. నన్ను ఆపాడు. ఆపి నాకు ఇంకా చెల్లి గడలే చేతిలో. మా పిల్లకాయలకు కూడా చెప్పేదానికి, నువ్వు ఎట్టా వస్తావు రూమ్ కాడికి చూస్తాను అది ఇది అని నీ పిల్లలను కూడా ఇది చేస్తాను అన్నాడు. ఆ భయంతో మా పాపకు చెప్పలే, మా కోడలకు చెప్పలే, వాళ్ళు కూడా ఊరికి వెళ్ళిపోయి ఉన్నారు. సరే రాలేదు, ఫోన్ కూడా వాళ్ళకి చేయలే, నేను వెళ్ళిపోయాను. మా బిడ్డలు నాడు వదిలేసి ఆ రూమ్ లోనే. వాళ్ళు రోజు వచ్చి టార్చర్ పెడుతున్నామా, నువ్వు ఏడమా అంటే నేను రాలేనమ్మా, కొన్ని రోజులు ఎట్టుంటాయి, రోజు వచ్చి పోతున్నాడమ్మా, పోలీసు వాళ్ళని తీసుకొస్తున్నా నా కోడలు చెప్పింది. బెదిరిస్తున్నాడు మహేష్ తీసుకొచ్చాడు. మా కోడలు చూసింది. మీ ఇద్దరు మీ అమ్మని కానీ చెప్పకపోతే, మీ అత్తను కానీ చెప్పకపోతే మీ మీద కేసు పెడతాను, మిమ్మల్ని తీసుకోపోతాను, మీ సామాను ఇవ్వను అని చెప్పేశాడు. భర్త అసలు నాకు తెలియదు, నేను హామీగా లేదు, నాకు అసలు ఆ సంబంధమే లేదు సార్. నన్ను అంత టార్చర్ అది నా మీద మోజుతో వచ్చాడు సార్. నేను ఈ యానాదోళ్ళు అని చెప్పి అంత చీప్గా కనిపిస్తుంది. ఏ ఆడదానికి కూడా ఇది అనేది రాకుండా ఒన్ని శిక్షించాలి గట్టిగా. అంటే ఒక అంటే మనం నిరుపేదలని చెప్పి పేదలు నాకు తల్లిదండ్రులు కూడా ఎవరు లేరు సార్. నాకు వెనక ముందు ఎవరు లేరు, నా బిడ్డలకు లేరు, నాకు లేరు. ఆ భయంతో నేను వెళ్ళిపోయా. ఇల్లు బిడ్డలను కూడా వదిలేసుకొని చిన్న లేదర్ బిడ్డలు. నా కొడుకు ఏమో హైదరాబాద్ లో ఉంటాడు, లేని సమయంలో ఇంకేనా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంవత్సరంన్నర అయితే మేము ఇద్దరం ఈడిపోయి కూడా ఇంకా ఎటు వెళ్ళాడే మనకు తెలిసి, చచ్చాడు తెలీదు, బతికాడు తెలియదు. వీడి వల్ల మహేష్ వల్ల చచ్చాడు తెలీదు, బతికాడు తెలీదు. మాకు పోనీ లేదు, నన్ను వదిలేసి ఓడి ఏది చేసేసాడు నాకు తెలియదు. ఓడి ఏదో చేసి మరి ఇట్లా చేస్తున్నాడో తెలియదు. ఇంతవరకు ఆడ మా బంధువులు కాడగా నేను ఎంక్వైరీ చేసా, లేడు, కనపట్ల. సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది, గుర్తులేదు సార్. కట్టుకున్న బట్టలు బొచ్చులు లేవు సార్. మేము ఊరు తిరుగుతున్నాం, వాళ్ళు ముద్ద 4 మాటలు అంటున్నారు, వీళ్ళు 4 చీపు బతుకుతున్నాం. మాకు ఆధారం ఎవరు లేవు. ఇప్పుడు మీరు దీనికి సంబంధించి ఏమన్నా పోలీస్ అధికారులకి పోలీసు వాళ్ళకి ఎవరికి ఏం చెప్పలేమ్మా. నాకు భయం వేసింది సార్. నేను ఒక్కదాన్నే, పిల్లకాయలు ఆడపిల్లకాయలు భయం వేసి నేను ఎవరు నా సమస్య ఈదులో వాళ్ళకి కూడా చెప్పుకోవాలా. ఈదులో వాళ్ళకి కూడా చెప్పలేదు. ఈదులో వాళ్ళు కూడా చూసేవాళ్ళు, ఇదేంది అప్పుంటే బయట మాట్లాడాలి కానీ ఇదేంది ఇంట్లోకి వచ్చేదని ఈదులో వాళ్ళు కూడా అన్నారు నాతో. ఇంకా నేనేం చెప్పుకోలేక చెప్తే చంపేస్తానన్నాడు. ఆ భయం, దానికి భయపడి మనకి ఎవరు ఉన్నారో నైట్కి వచ్చి మేము ముగ్గురేం కాదు సార్, ఆడపిల్లకాయలమే, ఇంకా చంపేస్తాడు. నా భయం తెలిపాను. నా బిడ్డలు నా కోడలను కూడా అట్టే ఇది చేశాడు. వాళ్ళు కూడా ఆ రూము కట్టుకున్న బట్టలతోనే నా బిడ్డలు నేను వెళ్ళిపోయా ముందు వాళ్ళని వదిలేసి. నా పేను నేను తప్పించుకున్నా. వీళ్ళ గురించి ఆలోచన పోతే ఇంకా వీళ్ళు తిండి తిని ఉండి తినక బియ్యము సరుకులు కూడా ఏం లేవు. హింసపడి వాళ్ళు కూడా భయపడి వచ్చేసారు సార్. ఆయన కట్టుకుని కొట్లు, ఆయన మగేష్ అనే ఓడు నా భర్తను చంపాడు తెలియలా. ఇంతవరకు ఆజికలేదు సార్. అదే నాకు న్యాయం చేస్తారని మేము ఈ టీవీలో చూసాము, మీ ప్రోగ్రాలు ఈ టీవీలో చూసాను సార్. నేను చూస్తే మా పాప చేసింది ఫోను, కులం యానాద మహిళ న్యాయం చేస్తారు, నాకు ఎవరు అనేది అండలేరు అని. అప్పుడు వదిలిపోయి ఆ ఇంటికాడికి కూడా పోవటానికి భయపడి సామానం అన్ని వదిలేసాం. ఇంటికల్లా ఆయన కూడా మేము సమాధానం చెప్పలేదు సార్. ఎందుకు వెళ్ళారని కూడా ఆయన కూడా మమ్మల్ని అడగలేదు, మేము ఆయనకు చెప్పలేదు.
ఇప్పుడు మీకు మా ద్వారా పిఎన్ అనాది మహానాడు తరపున మీకు ఏం సహాయం కావాలమ్మా? మాకేం న్యాయం జరగాలి, దాన్ని కఠినంగా శిక్షించాలి, మా సామాను విడిపియాలి, ఆయన మాత్రం శిక్ష చేయాలి. ఏ ఆడపిల్లకి పోయాడు తెలీదు, ఏం జరిగిందో తెలీదు, కానీ మేము ఎక్కడ ఉంటున్నామో ఏమో తెలీదు. ఇప్పుడు ఊరు తిరుగుతున్నాం సార్, సార్ కొట్లు లేవు కట్టుకోవడానికి, బొచ్చులు లేవు, బొచ్చులు కూడా కొనుక్కొని తింటానికి సార్. అట్లా బతుకుతున్నాం మేము. మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు మీ సామాన్లు బాడికి ఇంట్లోనే బాడికి ఇంట్లోనే వదిలేసిపోయాం. వాడు మహేష్ అనేవాడు పనికి ఆ సంస్థతో వెళ్ళిపోయాం సార్. కానీ ఇంటికి ఆయనకు కూడా ఎలా పోయాడు కానీ తెలీదు. ఒకసారి ఫోన్ చేశాడు, మేము వచ్చి కడతాంలయ్యా అని అన్నాను. సరేమ్మా, మీరు భయపడబాకండి. మీకు అంటే మాకు తెలియపరిచారు కాబట్టి మా కమిటీకి మీకు ఖచ్చితంగా పిఎన్ అనాది మహానాడు అండగా ఉండి మీ సమస్యలు అయితే పరిష్కారం అయ్యేదాకా మేము అండగా ఉంటాం, మేము పోరాటం చేస్తాము. మీరు న్యాయం చేస్తారని మేము వచ్చాం సార్. ఓకే అమ్మా, తప్పకుండా చేస్తాము. కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు మీరు బాడీ ఇంటున్న ఇల్లు ఎక్కడ, ఎటు సైడ్ అది? ఇటు ఉంటున్నాం సార్. ఇటు అక్కడికి తీసుకెళ్ళండి, మాట్లాడి మీ సామాన్ల గురించి కూడా వాళ్ళతో మాట్లాడి చెప్తామా. అదేనమ్మా, అంటే ఇప్పుడు ఆయన వల్ల నేను దొంగలాగా నా ఊరే సార్. ఇది నా ఊర్లోనే నేను దొంగతనం లాగా బతికాను సార్. నేను ఈ ఊరికి రావటానికి ఇప్పుడు వచ్చాను సార్. మీ యాప్ చూసుకొని వచ్చాను సార్. మీ యాప్ చూసుకొని వచ్చాను సార్. ఇప్పుడు అంటే మీరు ధైర్యం జరపాక ఏ విధంగా అంటే యానాదులు అంటే చీప్ సార్. ఆయనకి ఇళ్లలోకి అమ్మాయిలు పిచ్చింది సార్. పట్టుకుంటాడు, ఏం చేస్తాడో తెలీదు ఆడవాళ్ళని. ఆ చీప్ తనం తనకుంది. వీళ్ళు యానాదులు వీళ్ళు ఏం చేయలేరు అని వీళ్ళు చంపేస్తామని బెదిరిస్తే ఎవరికి చెప్పరు అని చెప్పి మమ్మల్ని అందరినీ హింసించాడు సార్. ఆడవాళ్ళని ఆయనకి గట్టి శిక్ష పడాలి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది అన్యాయం అయిపోతున్నారో తెలీదు. పోలీసు వాళ్ళు తెలుసు మీ అంత తేలుస్తాను, అది ఇదనే చంపేస్తాను. పోలీసు వాళ్ళు కూడా తెలుసు అని చెప్తాడా? తెలుసు, మాకు బాగుంది. డైరెక్ట్ తీసుకొచ్చారు 2-3 సార్లు. మీరుంటున్న బాడీ సంబంధిత అధికారులు తెలియజేస్తాము. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే సరే సరే చేస్తారనే నేను మీ అన్న చూసుకొని ఈ రోజు వచ్చాను సార్. మేము ప్రభుత్వం అధికారులని దయచేసి కోరుకుంటున్నాను, నాకు న్యాయం చేస్తారు. అలాంటి నాలాగా జీవితాలను పాడు చేయకుండా, అమ్మాయిలు పిచ్చోడు మహేష్ అనేవాడు అమ్మాయిలు పిచ్చోడు, నాలా జీవితం పాడు చేసుకోకుండా తను కఠినంగా శిక్షించాలి. సరే సరే చేస్తారనే నేను మీ అన్న చూసుకొని ఈ రోజు వచ్చాను సార్. మేము చేయమ్మ కాదు, మళ్ళీ నేను సామాను నీ వల్ల నేను అన్ని పోగొట్టుకున్నా, నాకు సమాధానం కావాలంతే. ఏంది నీ డబ్బులు ఇచ్చే? నాకు ఇచ్చావు నువ్వు డబ్బులు? చెప్పు అన్నా, ఇదిగో కరెక్ట్ గా చెప్పు, నాకు ఇచ్చావంటే నాకు ఇవ్వకుండా మరి నన్ను కట్టమని అంటున్నావైతే. బెమ్మీకి నాకు సంబంధం లేదు, నీ వల్ల పోయింది నా కాపురం. చెయ్యి చేసుకో, నీ వల్లే పోయింది నా కాపురం. ఇంకా ఇటు పోవాలా ఇల్లు? ముందు వేసేసుకోవాలి, ఇంకా పైకి పోవాలమ్మా. ఇది
తీసుకో. ఏమ్మా ఈ ఇల్లా? ఇంట్లో ఎవరైనా ఉన్నారా వీళ్ళు? అమ్మా ఇక్కడ నుంచి మీరు దాదాపు సంవత్సరం అయిపోయిందా? ఇప్పుడు మీ సామాన్లు బట్టలన్నీ దీంట్లోనే ఉన్నాయా? ఇప్పుడు దీనికి మీకు ఎవరు ఇచ్చింది ఇది ఇల్లు? ఎవరి తరఫున తీసుకున్నారు మీరు? ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళ తరఫున తీసుకున్నారా? ఎవరు చూద్దాం అడగండి. ఎవరైనా ఫోన్ ఇస్తామ్మా. సార్ ఇది మాది పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. నా పేరు చౌటు హుసేన్. వీళ్ళు ఇక్కడ ఈ బాడుకున్నారంట. వీళ్ళని ఒక అతను ఇక్కడ ఫైనాన్స్కి ఇచ్చే మహేష్ అని ఎవరు అతను ఇబ్బంది పెట్టి వాళ్ళకి భయభంతులకు గురయ్యి వెళ్ళిపోవడం జరిగిందని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు సామాన్లు కూడా ఇక్కడే ఉన్నాయంట. సామాన్లు అసలు ఏం జరిగింది సార్ ఇక్కడ విషయం? వాళ్ళు అతనికి మనకి వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఎవరికి? ఇప్పుడు వీళ్ళు డబ్బులు తీసుకుంది చేసుకుంది అక్కడ, వేరేది ఇక్కడ, వేరేది అదే చెప్పారులే, వేరే బాడీ ఇంటి దగ్గర తీసుకున్నారని చెప్ప. వాళ్ళు భర్త తీసుకున్నాడంట. వాళ్ళు ఎవరెవరు తీసుకున్నారు అసలు మనకు సంబంధం లేదు. అసలు మనకు తెలియదు. వీళ్ళైతే ఇక్కడ ఉంటుండేది. ఇంకుంటా ఉంటా అమ్మాయి వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోయారు? ఫస్ట్ ఈమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. తర్వాత ఆయన 2-3 సార్లు వచ్చి అడిగాడు. అది మాకు సంబంధం లేదు. ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు, నువ్వెవరు మాకు తెలియదు. అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా అతను ఫైనాన్స్ అతను వస్తున్నాడు. వచ్చాడు. నేను ఇస్తే ఇదే దాన్ని ముడుకోండి. అన్నా అది వీళ్ళు అప్పు తీసుకుంది ఇవన్నీ మనకు తెలియదు అసలు. అది మనకు సంబంధం లేదు. మనకేం తెలుసు తీసుకున్నారో తీసుకోలేదు మీకు తెలియదు. కానీ ఆ మహేష్ అని అతను మీకు తెలుసా అండి? ఫైనాన్స్ అతను అతన్ని మనకు తెలియదు. అతను కూడా తెలియదు. కానీ వీళ్ళు ఏం లేనప్పుడు కూడా ఈ అమ్మాయి వాళ్ళు వదిలి ఉన్నప్పుడు కూడా ఇంట్లోకి కూడా వెళ్ళేవాడు అంట. ఏమన్నా మీకు ఏమన్నా ఐడియా ఉందా? అవన్నీ మాకు తెలియదు. నేనేం పొద్దుగు ఇంటిగా ఉండేవాడిని కాదు. ఓకే ఓకే. మాట్లాడుతున్నాను, మళ్ళీ చేస్తా ఉండు. అదే నువ్వే మాట్లాడదు. అంటే వేరే అతనికి డబ్బులు తీసుకున్నామని ఆయన వచ్చి బెదిరించాక నేను వెళ్ళిపోయానని చెప్తుంది ఆ ఫైనాన్స్ అతని. ఫైనాన్స్ అతను వచ్చి ఏమైనా అడిగేటప్పటికి నేను వెళ్ళిపోయానని చెప్తుంది. అసలు ఫైనాన్స్ అతను అసలు మనకు అసలు ఎలాంటి సంబంధం లేదు. అసలు మనకు తెలియదు కదా. అసలు మనకు సంబంధం ఏముందో అసలు అతను ఎవరు ఏందో మనకు అసలు తెలియదుగా. మనకెందుకు ఆస్తి. వాళ్ళేదో వీళ్ళంటలే వాళ్ళేదో సంఘం తరపున ఉన్న వాళ్ళంటే ఎవరు. ఇప్పుడు అతనికి ఫైనాన్స్ అతను వాస్తవంగా అతనైతే మాత్రం మన మావాడు అతను కూడా. కానీ అతను ఆ ఊరు దారకంపాడు ఏదో ఊరు. అతని తర్వాత నేను తెలుసుకుంటే నాకు పలానా మనిషిని నాకు అర్థమైంది. మనం ఎవరు అతనితో ఎప్పుడు పరిచయం నేను ఎప్పుడు మాట్లాడాక నేను రోజు కానిస్టేబుల్ తీసుకొని వచ్చాడు. కానిస్టేబుల్ తీసుకొని వచ్చి వీళ్ళు ఎవరు ఏంది ఇవన్నీ తెలియనట్టుగా మాట్లాడొచ్చాడు నా దగ్గర. కానిస్టేబుల్ కూడా ఈ కంచంగా ఉంటాడు. అతను కూడా మావాడు. నేను ఇద్దరిని కలిసి అతను కూడా మావాడు. నేను ఇద్దరిని కలిసి పడుకొని తనపోయాను చూడక. తర్వాత పైకి వేసి చూసారు కానిస్టేబుల్ వీడు మావాడు అతనే. తర్వాత బజార్లో అడిగాడు, నన్ను మందు వేసి ఉండవా తనపోయి నన్ను
కాదు కాదు మాటలు ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఏంది నువ్వు చెప్పాల్సింది ఏంది కానిస్టేబుల్ నాకు తెలీదు, మా అతను ఎవరు నాకు తెలియదు ఇది అని చెప్పాను నేను. ఇంకెప్పుడు నన్ను ఎప్పుడు రోజు కనుకూరు తిరుగుతుంటాడు కానీ టౌన్లో నేను ఎప్పుడు పలకరించారు కానీ మాట్లాడారు కానీ అతనితోటి మనకేం సంబంధం అసలు. అది సంగతి. సరే ఆమె వచ్చింది ఇప్పుడు వాళ్ళు చేసుకొచ్చింది. సరే నువ్వు మీరు లెక్క వేసుకొని మీ బాడీకి మీకు ఇచ్చేసి మీ డబ్బులు మీకు ఇచ్చేసి వాళ్ళ సామాన్ వాళ్ళకి ఇచ్చేసి పోయి అంతే. మనకెందుకు వాళ్ళు ఎవరు ఏదైతే మనకెందుకు. అది సంగతి. ఇదిగో మాట్లాడతాడంట అదిగో ఆయన. హలో సార్, నమస్కారం సార్. నా పేరు సౌటూరు శ్రీనయ్య, పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తుంటాను. ఇక్కడ మీ ఇంట్లో బాడుకున్నారు కదా, మీ పేరు శాంతి అని. అదే వాళ్ళని ఏంటంటే వాళ్ళ భర్త ఏదో 2000 3000 ఫైనాన్స్ తీసుకున్నాడని చెప్పి ఆ ఫైనాన్స్ అతను వీళ్ళ పిల్లల్ని ఆమెని ఇబ్బందులకి టార్చర్ పెడుతుంటే ఇక్కడ సామాన్లు కట్టుబట్టలతో వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు మా కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత మేము గౌరవ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది తీసుకెళ్తే అతను ఎవరైతే ఈ ఫైనాన్స్ పరంగా మహేష్ అని అతను వీరిని ఇబ్బంది పెడుతున్నారో అతనికి వీళ్ళు సంవత్సరం నుంచి ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ సామాను కూడా నేను ఇవ్వను అని చెప్పి బెదిరించడంతో వాళ్ళు ఇక్కడికి రాలేకపోతున్నారు అనమాట, భయపడి అతనికి. తర్వాత మా దృష్టి తీసుకొస్తే మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము. పోతే విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఈ సామాన్లు కానీ ఇవిగా కట్టుబట్టలతో ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఎట్టా సార్ అది పరిష్కారం? వాళ్ళు ఏంటంటే పాపం అప్పటి నుంచి వాళ్ళ సొంత బంధువులు ఇళ్ళకాడ తల దాచుకుంటూ అతనికి భయపడి తిరగతా ఉన్నారు. ఇదేంటంటే మేము మా కమిటీ సభ్యులు సోషల్ మీడియాలో చేసే సేవా కార్యక్రమాలు చూసి మాకు ఫోన్ చేశారు వాళ్ళు. అంటే ఏంటంటే అతను పోలీసు వాళ్ళు కూడా మాకు తెలుసు, మా అన్న ఎస్ఐ, మా చిన్న కానిస్టేబుల్ అని డిఎస్పీ అని చెప్పి భయపెట్టారు అనమాట. అంటే పోలీసుల దగ్గర కూడా కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి. వీళ్ళు అన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేశాడు అనమాట అతను, మహేష్ అని అతను. అట్లా జరిగింది సార్ విషయము. చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అయితే పిల్లల్ని పెట్టుకొని. నాకు అంతకు ముందు సంవత్సరం రోజులు కిరాయి ఇవ్వాలి, తర్వాత ఇప్పుడు సంవత్సరం అయిపోయి ఉంటది. మళ్ళీ ఎప్పుడైనా చూడాలి ఎగ్జాక్ట్ ఎన్ని రోజులు అయిందో. 2 సంవత్సరాలు కిరాయి ఇవ్వాలి. దగ్గర ఎన్ని సార్లు ఫోన్ చేసినానో, ఎన్ని సార్లు మెసేజ్ పెట్టానో, ఏం రిప్లై లేదు. వాళ్ళు కన్నుకూరులోనే తిరుగుతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానొస్తున్నారు, వాళ్ళకి వీళ్ళకి చెప్తానే ఉన్నారు. ఇది పరిస్థితి సార్. ఇప్పుడు నా కిరాయి తీసుకెళ్ళి నాకు అందుకనే వద్దు తాగొద్దు అని చెప్పేసి మొత్తం ఒక రూమ్ లో పెట్టేసి అట్లాగే పెట్టి తాళం వేసి తాళం తీసుకొని వచ్చేసాను అంతే. సరే సార్, ఇప్పుడు వీళ్ళు సామాన్లు అదే పెట్టిన దగ్గరే ఉన్నాయా లేకుంటే అక్కడ పెట్టున్నారా? వేరే దగ్గర ఉన్నాయి అనుకోండి. ఒక్క సామాను మొత్తం తీసినప్పుడు వీడియో తీసాను, ఎలా ఉన్నాయి వాళ్ళ సామాన్లు అలాగే ఉంటాయి. మీ దగ్గర వీడియో ఉందా సార్? ఇప్పుడు వీళ్ళు అంటే మీకు 1 సంవత్సరం నుంచి బాడుగు కట్టలేదా మామూలు వాళ్ళు ఉన్నప్పటి నుంచే? ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కిరాయి ఇవ్వాలి నాకు. అంటే 2 సంవత్సరాలు అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోక ముందు సంవత్సరం ఉంది, వెళ్ళిపోయినాక వెళ్ళిపోక ముందు ఒక 6 నెలలు ఉంది. 6 నెలలు మళ్ళీ ఒక 8 నెలలు వెళ్ళిపోయి కట్టలేదు. ఇట్లా కాదన్నా, అంటే 2 సంవత్సరాలు పైన కిరాయి కట్టాలి. కరెక్ట్ రేట్లు కావాలని చెప్తాను నేను. సరే ఓకేనండి. ఒక చిన్న విషయము అంటే వీరు ఇంట్లో నుంచి పోయేటప్పుడు మీకు ఎన్ని నెలలు బాడిగ ఇవ్వాలా? వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పటికి 6 నెలలు ఇవ్వాలి. 6 నెలలు బాడిగ మీకు ఇవ్వాలి. 6-7 నెలలు, 1 నెల అటో ఇటో. వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక 8 నెలలు దాకా అట్నే ఉండిచ్చినాము. అప్పుడు కొన్ని రోజులు ఫోన్ లేపారు, ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అప్పటికప్పుడు వచ్చి మన సామాన్ తాళం వేయలేం కదా ఇంటికి. ఆ రకంగా ఒక 7-8 నెలలు మళ్ళీ చూసాము. తర్వాత మళ్ళీ సంవత్సరంన్నర అయింది సామాన్లు కూడా దీప్ వేరే దగ్గర పెట్టి. ఓకే. ఇంకా 2 అట్లా అంటే మీరు వీళ్ళు మీ బాడుగు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మీకు ఒక 5 నెలలు బాడుగు కట్టాలా? 6 నెలలు 7 నెలలు ఉంది. సరే ఓకే. బాడుగు ఎంతకి ఇచ్చారండి? 2500 2800 2800 రూపాయలు వీళ్ళకి బాడీకి మీరు రెంట్కి ఇచ్చారు.
రెంట్కి ఇచ్చాము. పోయిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి భయపడి వెళ్ళిన తర్వాత మీరు దాదాపు ఒక 5 నెలలు అక్కడ సామాన్లు పెట్టుకొని ఉన్నారు. 7-8 నెలలు 7-8 నెలలు పెట్టుకొని ఉన్నారు అనమాట. ఇల్లంతా ఖరాబ్ అయిపోయింది, అన్ని వర్షాలు వచ్చి లాస్ట్ ఇయర్ రైన్ సీజన్ లో అట్లాగే ఉండే. మొత్తం తీసేసి సాఫ్ చేసి ఎలికలు మనిషి లేకపోతే ఎట్టొస్తాయి, పందికొక్కులు ఎలికలు అంతా గలీజ్ చేసి ఉండే. తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చున్నారా బాడీకి? ఇది వేరే వాళ్ళకి ఇస్తున్నాము. వాళ్ళు మొన్న ఎప్పుడు కాల్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్లీ ఖాళీ ఉంది అనుకుంటా. సరే సార్, ఇప్పుడు అంటే మీరు చెప్పే లెక్కలో వీళ్ళు 1 సంవత్సరం సరిపడా మీకు బాడీకి ఇవ్వాలంటారు. 2 సంవత్సరాలకు ఫైన్ ఇవ్వాలి అంటే అటుగా సార్. ఇప్పుడు విషయం ఏంటంటే మీకు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఒక 5 నెలలు బాడీకి ఇవ్వాలి. 7 నెలలు ఉంది స్వామి, 6 నెలలు. సరే ఒక అటు ఇట్లా ఒక 5 నెలలు అనుకోండి. 5 నెలలు బాడీకి ఇవ్వాలి. తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 5 నెలలు కూడా మీరు వేసుకోండి, ఒక ఎవరికి ఇవ్వకుండా వాళ్ళ సామాన్ రూమ్ లోనే 15 నెలల దాకా నాకు బాడీకి రావాలి. 15 నెలలు మీకు కట్టాలి. ఆ తర్వాత కూడా ఒక రూమ్ తీసుకొని నెలకి 1200 కిరాయి కడితే రూమ్ తీసి పెట్టున్నా వాళ్ళ సామాను. మొన్న కూడా ఫోన్ చేసిన, రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలే. అతనికి ఎవరు ఒక మగ ఆయన పేరు ఉంది, ఆయన పేరు రమేష్ ఏమో. సరే సార్, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళు తెలుసు కదా, వాళ్ళు మామూలుగా నిరుపేద యానాదులు. నాకు తెలియదు అయ్యింది, అసలు వాళ్ళ మొక్కలు కూడా నేను చూడలేదు కదా. అంటే విషయం ఏంటంటే వాళ్ళు పాపం రెక్కాడితో డొక్కాడిన వాళ్ళు, కాకపోతే వాళ్ళ ఆయన ఏదో 2000-3000 తీసుకున్నారని చెప్పి ఆ ఫైనాన్స్ అతను వీళ్ళ ఆడవాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని ఇబ్బందులు గురి చేయడంతో వీళ్ళు ఇక్కడి నుంచి ఆ భార్యాభర్తలకు కూడా ఒకరికొకరికి సంబంధాలు లేకుండా వెళ్ళిపోయారు వీళ్ళు. ఇది సార్ జరిగింది. ఇప్పుడు వీళ్ళు మీరు చెప్పినట్టు అంత బాడీకి కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, అసలు కట్లు బట్టలతో వెళ్ళిపోండారు వాళ్ళు. కానీ నేనేం చెప్తానంటే, మీరు ఏదో కొంచెం కొద్దో గొప్పలో అంటే వాళ్ళు ఉన్నారు కదా ఫస్ట్ ఉన్న వరకు 5 నెలలు బాడీకి చూసుకుంటే, సరేనండి. దానికి నేనే చెప్పండి. కరెంట్ బిల్ కూడా కట్టలే వాళ్ళు. కరెంట్ బిల్ కూడా నేను కడుతున్నా ఇక్కడ నుంచి. కట్ చేసి అతను ఫోన్ చేస్తుంటే లైన్ మ్యాన్ నేను కట్టుకుంటా పోయినా. సరేనండి. ఇప్పుడు ఈ సామాన్లు తాళం ఉందా ఇంటికి? చూస్తాము. ఇప్పుడు వేరే వాళ్ళకి కిరాయికి దాంట్లో లేవు అసలు, అది వేరే వాళ్ళకి ఇచ్చానని చెప్పాను కదా. అది ఇప్పుడు వీళ్ళు సామాన్లు పెట్టుండే తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడే ఉన్నారా? వాళ్ళు ఫోన్ చేస్తారా? ఎందుకుంటారు వాళ్ళు? ఎప్పుడు ఏదైనా కావాలంటే ఆదివారం కదా, రేపు పిలిపిద్దాం. రేపు పిలిపిస్తారా? సరే సరే. నాకు ఆ పైసలు పంపించేసేయండి, మీ సామాన్ మొత్తం చెక్ చేసుకొని ఏది ఒక చిన్న దారి అన్నట్టు చీప్ రేట్ కూడా తీసి పెట్టాను. సరే సార్, ఓకే సార్. అది సామాన్లు చూపించండి, తర్వాత మాట్లాడి చేద్దాం. ముందు డబ్బులు పంపించడానికి సామాన్ చూపెడతామండి. డబ్బులు పంపించిన తర్వాత సామాన్లు పంపిస్తారా? చూపిస్తారు. తక్కువ పడితే నేను కొనిస్తా. ఏం అవసరం లేదండి. నేనేం చెప్తానంటే, వాళ్ళ దగ్గర అయితే ఇప్పుడు డబ్బులు లేవు సార్. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇప్పుడు 2 సంవత్సరాల కిరాయి నేను మీరు కట్టుకునేదని కదండి. మేమేం చేస్తామంటే, ఇప్పుడు సంబంధిత అధికారులు తెలియజేసి వాళ్ళు ఏదైతే మీరు ఉన్నారు కదా 5 నెలలు ఉన్నారు కదా బాడుగా, దాన్ని అయితే ఏదైనా టైం పెట్టుకొని ఇప్పించగలుగుతాం మేము. 15 నెలలు 5 నెలలు ఏదైనా కూడా వాళ్ళకి మీరు సామాన్లు బట్టలు ఇచ్చేయాలి. మీకు టైం పెట్టుకొని మేము ఆ టైం పెట్టుకొని వాళ్ళు డబ్బులు కట్టగలుగుతారే కానీ మీకు ఇప్పుడు ఆ డబ్బులు కట్టి సామాన్ తీసుకుపోయే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. 2-3 సంవత్సరాల తర్వాత వచ్చి అంటే అప్పుడు దాకా ఈ సామాన్లను మేము కాపాడుకుంటే ఏం అవసరం లేదండి. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, టైం పెట్టుకొని ఇస్తే వాళ్ళు పాపం ఇదే బట్టలు లేక ఈ వండుకునే పాత్రలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా కమిటీ దృష్టికి రావాలి. అదేనండి, వాళ్ళు అతనికి భయపడి వాళ్ళ సొంత బంధువులు కూడా తిరగతా ఉన్నారు. భయపడి సామాన్ నాకు మాట్లాడొచ్చుగా, నేనేం మాట్లాడలేదు. కిరాయి కట్టకపోయినా కూడా ఇంట్లో ఉండి 7 నెలలు కూడా మాట్లాడలే. ఏమైందమ్మా అంటే అన్న పంపిస్తా ఇంతే, తర్వాత ఫోన్ లేకుండా గైబైపోయారు. అదేనండి, వాళ్ళు ఫోన్లు గీన్లు అన్ని ఏంటంటే వాళ్ళు ఊరికే ఇబ్బందులు అయ్యి ఫోన్లు కూడా ఎట్టంటే పోయి ఉంటాయిలండి, నెంబర్లు మారిపోయి ఉంటాయి. ఫోన్లు కలుస్తున్నాయి, రింగ్ అవుతుంది ఫోన్లు. సరేనండి. ఇప్పుడు 6 నెలల నుంచి నేను చేయలేదు, అతనికి మధ్యలో చేసిన 1-2 సార్లు. సరే అండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు సామాన్లు ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడు చూపిస్తారంట? రేపు చూపిస్తారా? ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో చాలా ఉన్న అతను, నేను హైదరాబాద్ లో ఉంటానండి. అదే ఫోన్ చేయండి అండి. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఉంటారు, ఆయన పని పోయి ఉండరు. అదేనండి, సాయంత్రం అయినా వస్తాం, లేదంటే మరి రేపు ఉదయం అయినా వస్తాం. అందుకోసం రెడ్డిపాలెం దగ్గర
రెడ్డిపాలెం ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి ఈ ఊరు నుంచి? 15 కిలోమీటర్లు. ఆయన పేరు? ఆయన పేరు ప్రసాద్. నా పేరు కూడా ప్రసాదే. ఏం పని చేస్తుంటాడండి అతను? అతనే వ్యవసాయం చేస్తాడు, మేము మేస్త్రి పని చేస్తాం. సార్ నంబర్ ఉంటే ఇస్తే ఫోన్ చేస్తాం కదా సార్. నేను మాట్లాడతాను, నేను మాట్లాడి మీకు కల్పిస్తాను. సరే సార్ మాట్లాడండి. ఇక్కడే ఉంటాం మేము, ఇక్కడే ఉంటే వాళ్ళు వస్తే కూడా కొంచెం చూసి మేము మాట్లాడతాం సార్ దాని గురించి. మీ నంబర్ ఆయనకి ఇచ్చుకోండి, నేను ఆయనకి మాట్లాడి మీకు అయ్యన్న చేత కాల్ చేపిస్తా. సరే అండి, ఓకే థ్యాంక్ యూ సార్. సామాన్లు నాకు డబ్బులు సంగతి చెప్తాయి కదా సార్. మీకు అదే చెప్తున్నాను కదా సార్, నేను ఇప్పుడు మీ సామాన్లు అన్ని చూపిస్తే ఎలా క్లారిటీ అంటే అదే సార్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడైతే కట్టుకోలేరు విషయం. ఇటానికే అట్లా కదయ్యా, ఉన్నప్పుడు ఇటానికే వాళ్ళకి వెళ్ళిపోలేదు, వెళ్ళిపోయినా వాళ్ళు డబ్బులు ఇస్తారా? అదే సార్, అదే మీకు విషయం తెలుసు కదా, వాళ్ళ పరిస్థితి ఏందో మీకు అర్థమైంది కాబట్టి నేనేం చెప్తానంటే, వాళ్ళ పరిస్థితి ఎగ్గొచ్చేవాడు 1,00,000 అన్నట్టు చూసినాం కదా, ఇదే మాల్యకం లేక నా ఎగ్గొచ్చిపోయింది. అందుకనే సార్ నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీరు ఆ సామాన్లు చూపిస్తే నేను అధికారులతో మాట్లాడతాను, మాట్లాడి టైం పెట్టుకొని మీ డబ్బులు నేను కట్టే మార్గం నేను చూస్తా ఖచ్చితంగా. మనకి డబ్బులు ఉన్నారు సార్, భలేవాడు సార్, మా కమిటీ తరఫున అయినా అది సార్. సార్ అది మీకు డబ్బులు వచ్చే మార్గం నేను చెప్తాను సార్, మాకు టైం ఇస్తే. డబ్బులు వచ్చే మార్గం సామాన్ తర్వాత చూపెడతాము, ముందు డబ్బులు వచ్చే మార్గం చెప్తాను నేను, అదే చెప్పాను కదా, ముందు సామాన్లు చూపిస్తే మీకు. మాట్లాడండి. ఓకే సామాన్ ఉంది, ఇబ్బంది లేదు. ఓకే సార్, నేనేం చెప్తానంటే మీరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. సరే అన్న, అదిగో అది కాదు ఇది అని చెప్పండి, దానికి నేను ఛార్జ్ పెడితే సామాన్లు ఇచ్చేస్తా, ఏముంది అందులో. ఓకే సార్, అదే సార్ నేను చెప్పేది ఏంటంటే, ఆ రకంగా సామాన్లు ఎప్పుడో తీసుకుపోయి ఎక్కడో పెట్టేసేవాళ్ళు, లేదు అమ్మేసేవాళ్ళు అయిపోయేది. ఓకే ఓకే సంవత్సరానికి అయినా వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇవ్వాలి, నా డబ్బులు నేను తీసుకోవాలని పెట్టా. సరే సార్ నేనేం చెప్తాను, కిరాయి కడతా. ఓకే ఓకే అట్లా సరే సార్ నేనేం చెప్తాను, సామాన్కి నేను కట్టాల్సిన అవసరం నాకేం లేదు కదా. సరే సార్ నేనేం చెప్తానంటే, మీరు ఫస్ట్ సామాన్లు చూపించండి వాళ్ళకి, తర్వాత నేను మీకు డబ్బులు క్లారిటీ సార్. మేము అటు చేసేవాళ్ళం కాదు, మాది పిఎన్ జ్ఞానాది మహానాడు. మాకు చెప్పండి. మీరు మంచోళ్ళే, నేను ఒప్పుకుంటా. ఓకే చెప్పండి అన్న, వాళ్ళే ఇల్లేదు, నేను ఎవరు తెచ్చేయాలి, నేనేం చేయాలి? అట్టే అని చెప్పండి. మీకు ఖచ్చితంగా నేను బాడుగు వచ్చే డబ్బులు కడతాం మేము, కాకపోతే టైం పడుతుంది అనే కానీ. అదేదో మీరు మాట్లాడుకొని నాకు సామాను మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తాళం తెప్పించి పెడతాను, తీసుకెళ్తాను. సరే ఓకే సార్, మీరు ఫస్ట్ ఆయనకి ఫోన్ చేసి కలపండి. ఫస్ట్ సామాన్లు చూస్తే నేను వాళ్ళకి డబ్బుల గురించి మాట్లాడతాను. డబ్బులు మాట్లాడి సామాన్ చూపెడతా సార్. అదే సార్ సార్ నాకు ఇయ్యొద్దు. సార్ వాళ్ళు అనేది ఏంటంటే, మాకు ఫస్ట్ సామాన్లు అక్కడ ఉండయా లేదా, ఫస్ట్ సామాన్లు చూపించండి. 3 సంవత్సరాలు అప్పుడు వదిలిపెట్టి సామాన్కి అంత తొందరగా 3 సంవత్సరాలు డబ్బులు డబ్బులు సార్. ఇప్పుడు మీ డబ్బులు కడతామని చెప్తున్నాను సార్, ఇంకేం ఇబ్బంది లేదు. డబ్బులు క్లారిటీ, నేను అదే కదా సార్, ఇప్పుడైతే వాళ్ళ దగ్గర లేవు, వాళ్ళు కట్టలేరు, కానీ టైం పెట్టుకొని కడతాం సార్. వాళ్ళు వండుకునేదానికి పాత్రలు లేవు సార్, కట్టుకునేది బట్టలు లేవు. మరి అదే కదా, తిరిగి వాళ్ళు అదే సార్, అది వాళ్ళు ఎవరు చెప్పుకోలేక చట్టా పుట్ట ఒకరికొకరు సంబంధాలు లేకుండా తిరుగుతున్నారు సార్ వాళ్ళు. అట్లా కాదు, 3 సంవత్సరాలు ఏమనుకున్నారు చెప్పు. అదే వాళ్ళు కావాలని నేను కొనిస్తాను, నేను చెప్తాను కొనిస్తాను. సరే సార్, మీరు ఫస్ట్ ఆయన నంబర్ ఇవ్వండి, మాట్లాడి ఆయన రమ్మని చెప్పండి లేండి, సామాన్లు చూసి మాట్లాడు. సరే నేను మాట్లాడి చెప్తాను, మీ నెంబర్ ఆయనకి వెంకటేశ్వరానికి ఇచ్చుకోండి. సరే ఓకే, నేను మాట్లాడతాను. ఓకే ఓకే. ఇల్లే కదమ్మా. ఈ ఇంట్లోనా మీరు ఉంటుండింది? ఈ ఇంట్లోకి వచ్చి ఎన్ని నెలలు, 1 సంవత్సరం ఉండి ఉంటారమ్మా? 2 సంవత్సరాలు అబద్ధాలు చెప్తాను అతను. 1 సంవత్సరం ఉండి ఉంటారా? సంవత్సరం 5 నెలలు జరిగింది. సరేలమ్మా, ఆయన ఫోన్ చేస్తా అని చెప్పాడు, వచ్చిన తర్వాత అతను మాట్లాడదాం. వాళ్ళలో చెప్తాను. సరేమ్మా, అవి మీరేం బాధపడదు, మీ సామాన్లు నేను ఇప్పిస్తా ఖచ్చితంగా, అర్థమవుతుందా? ఆయనతో మాట్లాడాను, ఆయనతో మాట్లాడి దీన్ని కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్లి ఖచ్చితంగా మీ సామాన్లు ఇప్పించే మార్గం చూస్తాము. ఎవరైతే శిక్ష వేయాలి, మహేష్ కూడా ఇదంతా చేసింది. అదేనమ్మా, అతనే మమ్మల్ని చిల్లా పల్ల చేసింది అతనే. అదేనమ్మా, అది సంబంధిత అధికారులు తెలియజేస్తాం, వాళ్ళు చట్టపైన విచారణ జరిపి మీకు న్యాయం చేస్తారమ్మా. పాదం రండి.
అన్న సరే ఓకేనా, ఆయన ఫోన్ చేసి వస్తాం మళ్ళీ రేపు. ఎట్టా బ్రతుకుతున్నారమ్మా? అంటే మామూలుగా సామాన్యులు లేక సామాన్లు అంటే ఇంకా ఆడ తిరుక్కుంటా ఉన్నాం సార్. ఆ ఊరికి ఈ ఊరికి, ఆ ఊరికి ఒక ముద్ద పెడుతుంటా, ఆ ఊరికి అట్లా తిరుక్కుంటా ఉన్నాం సార్. మాకు ఆధారం ఎవరు లేరు. దయచేసి నాకు న్యాయం చేయండి. అలాగే ఆ సామాన్లు నాకు ఆ సామాన్ వరకు తీసుకొని పిల్లలు నేను ఎటో ఒకటి బతుకుతాం సార్. సరేమ్మా, ఇప్పుడు వెళ్తున్నాము, ఇంటికి వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా మీ సామాన్లు ఇప్పిస్తాము, ధైర్యంగా ఉండండి. సౌటూరు శ్రేణయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనమున్నాము కందుకూరు కోవూరు రోడ్డు ఎర్రగుంట్లపాలెం పుట్టకాడ సంఘం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం, అల్లూరు శాంతి అని ఇక్కడ బాడుగి ఇల్లు తీసుకొని కుటుంబంతో నివసించడం జరుగుతూ ఉండింది. ఇక్కడ ఈ ఏరియాలో అధిక వడ్డీ వ్యాపారస్తుడు మహేష్ అనే అతను దుర్మార్గంగా నిరుపేద యానాదుల మహిళల్ని టార్గెట్ చేస్తూ భర్తలకి 2000, 3000 అప్పులు ఇచ్చామని వంకతో ఆడవాళ్ళని సెక్సువల్గా వేధిస్తూ వీరిని భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రశ్నిస్తే స్థానిక పోలీస్ అధికారులని ఎవరూరినో తీసుకొచ్చి ఈయన పోలీస్ అధికారి, ఈయన రౌడీలు, అది ఇది అని చెప్పి ఆడవాళ్ళని భయభ్రాంతులకి గురి చేయడంతో వీరు కుటుంబంలోనే భార్యాభర్తలకు గొడవలు పడి ఒకరికొకరు సంబంధాలు లేకుండా విడిపోయి ఎవరైతే అధిక వడ్డీ మహేష్ అనే అతనికి భయపడి వీరు సంవత్సరం పైగా బయట ఊర్లలో సొంత బంధువుల దగ్గర తలదాచుకుంటూ ఇక్కడ సామాన్లు కూడా వదిలేసేసి కట్టుబట్టలతో వెళ్ళి ఈ సంవత్సరం పైగా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ పిఎన్ యానాది మహానాడు మా కమిటీ సభ్యులు చేసే పలు సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో చూసి ఏదైతే వీరి సమస్య మా కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము ఇక్కడికి ఒక వారం క్రితము ఇదే ప్లేస్కి వచ్చి ఆ ఇంటికల్లా ఓనర్ని అడిగితే మళ్ళీ 2 రోజుల తర్వాత ఆదివారం రోజు రమ్మన్నాడు. మళ్ళీ ఆదివారం వెళ్తే ఈరోజు గురువారం 23 జూలై 2026న మళ్ళీ రండి, నేను మాట్లాడి మీ సామాన్లు ఇస్తాను అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి మనం ఎర్రగుంట్లపాలెంకి రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు బాడిగి ఇంట్లో ఆ సామాన్లు కట్టుబట్టలతో అయితే వదిలేసి ఒక సంవత్సరం పైగా ఇబ్బందులు పడుతున్నారో అదే ఇంటికి ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళబోతున్నాం. వెళ్ళి అక్కడ వీళ్ళు వదిలేసిన సామాన్లు బట్టలు వదిలేసిన ఇంటికల్లా ఓనర్తో మళ్ళీ ఫోన్ చేసి ఆయన దగ్గర నుంచి మనం ఈ సామాన్లు విడిపించుకొని వెళ్ళి వీళ్ళకి చేర్చాలి. ఆ విషయం మీద ఇప్పుడు మనం వచ్చున్నాము. ఏమ్మా ఇప్పుడు దాని గురించి మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారమ్మా? ఇక్కడ 1 సంవత్సరం పైగా అయింది కదా. ఫోన్ చేద్దాం ఇంటికల్లా ఆయనకి. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరైతే ఇల్లు అల్లూరు శాంతి ఉన్న నివాసం ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ ఇంటి దగ్గర కూర్చున్నాము. ఇప్పటికి ఇది మనం 3వ సారి ఇక్కడికి రావడం.
అంటే ఫస్ట్ వచ్చినప్పుడు 2 రోజుల తర్వాత రమ్మన్నాడు. 2 రోజుల తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ ఒక 5 రోజులు టైం పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి రమ్మడం జరిగింది. అంతా మనం ఇక్కడికి వచ్చున్నాం. మళ్ళీ ఇక్కడి నుండి మనం ఫోన్ చేద్దాం, అతనికి ఇంటికల్లా ఓనర్కి ఫోన్ చేద్దాము. ఏం చెప్తాడు సార్? హలో సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నా పేరు సౌట్ హుస్సేనయ్య, పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తుంటాను. చెప్పు సార్ అదే సార్ మళ్ళీ కాల్ చేసింది మీరేనా? అవును సార్, అది మళ్ళీ గురువారం రోజు రమ్మన్నారు కదా. అదే అది అతను అదే వచ్చున్నాడు. ఈ రోజు పొద్దున్నే దిగినట్టున్నాడు కందుకూరులో. అతను అదే చెప్పాను కదా ప్రసాద్ అని అతను. ఓకే సార్, నేను నెంబర్ పంపిస్తా, మాట్లాడండి మీరు. అదే ఎక్కడే ఉన్నా, పంపించండి. అట్లా కాదన్నా, మీరు అడగటం బాగానే ఉంది, కాదన్న గానీ నా డబ్బులు ఇవ్వకుండా నేను ఏమంటే ఇప్పుడు 2 సంవత్సరాల్లో నేను డబ్బులు ఇవ్వకుండా ఎలా ఇవ్వాలి మీరు చెప్పండి. సార్ మేము ఇవ్వమని చెప్పట్లేదు కదా సార్. వాళ్ళు మీరు ఎప్పుడో ఇచ్చే కాడికి ఎందుకు, ఇప్పుడు కావాలి కదా కావాల్సింది. సార్ అంటే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. మేము ఇవ్వలేని పరిస్థితి మాట్లాడేది కానీ అది కాదు ఇది. ఇప్పుడు నాకు 50,000 ఇవ్వాలి వాళ్ళు. ఎవరు? అంత ఇవ్వలేము వాళ్ళు. కిరాయి పైసలు నాకు 50,000 ఇవ్వాలి. 50,000 ఇవ్వాలి మీకు? మరి నేను 5-10,000 అయితే అసలు మాట్లాడను. అట్లా కాదులే సార్, మామూలుగా వాళ్ళు 5 నెలలు బాడికి ఇవ్వాలని చెప్పారు మొన్న. మీరు 5 నెలలు ఎందుకు, 7 నెలలు ముందుంది. 5 నెలలే కదా సార్, 5 నెలలే కదా సార్. 7 నెలలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇవ్వకుండా మళ్ళీ నేను కాల్ చేసే మధ్యలో 4 నెలలు అయింది. 4 నెలలు 5 నెలలు తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా సంవత్సరంన్నర నేను మళ్ళీ కిరాయి కడుతూ సామాన్ తీసి పెట్టా వేరే దగ్గర. సార్ అది మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు కదా బాడీకి? సగమే ఇచ్చింది, ఇది ఇచ్చాము. సామాన్ తీసి వేరే దగ్గర పెట్టిలా. అంటే మీరు వేరే దగ్గర పెట్టిన దానికి కూడా బాడీ చేస్తున్నారా? మరి ఊరియాలోకి ఇప్పుడు కాపాడాలి కదా, వాళ్ళ వస్తువులు పోవద్దనే కదా దాచిపెట్టింది. అవునవును, వాళ్ళు అయితే పెట్టలేం కదమ్మా. అంటే విషయం ఏంటంటే సార్, వీళ్ళు ఇక్కడ ఎవరైతే అధిక వడ్డీ వ్యాపారస్తుడు మహేష్ అనే అతను ఉన్నాడు కదా, దారకంపాడు, అతను వేధింపుల వల్ల ఇక్కడ మీ ఇంట్లో నుంచి వీళ్ళు కుటుంబంతో పిల్ల పాపలతో వెళ్ళిపోవడం జరిగింది. కట్టుబట్టలతో సామాన్లు వాళ్ళ మొక్కలు కూడా నేను చూడలేదు, ఫోన్ లోనే మాట్లాడిర్రు. అందుకనే సార్ వాళ్ళు ఒకసారి కలిసింది లేదు, నేను ఫోన్ లోనే మాట్లాడాము. సార్ ఇట్లా అన్నారు, 2-3 నెలలు కిరాయి కట్టారు. ఎవరో రమ్య ఏం పేరంటే వెంకటరమణ ఏమో, ఆయన వేసాడు కిరాయి కూడా నాకు. సరే వాళ్ళ బంధువులు ఎవరన్నాడు సార్? విషయం ఏంటంటే వాళ్ళ మీద మేము ఇక్కడ మన ఒంగోలు ప్రకాశం జిల్లా గౌరవ ఎస్పీ దగ్గర ఇచ్చున్నాము కంప్లైంట్. అతని మీద ఎస్పీ దగ్గర డిఎస్పీ దగ్గర సంతోషం, మనకు వాళ్ళు ఇబ్బంది కలగొద్దని నేను కూడా కోరుకుంటా. ఓకే, కానీ నేను ఇబ్బంది పడలేనుగా. సరే మీరు ఇబ్బంది పడవద్దని చెప్తున్నాం సార్. మేము కూడా ఏం చెప్తున్నాం అంటే మీరు టైం పెట్టుకొని వాళ్ళ సామాన్లు బట్టలు ఇచ్చేయండి. కాదయ్యా, అది అయ్యే పనే కాదు. ఎందుకంటే ఉన్నప్పుడు ఇళ్ళల్లో ఖాళీ చేసి పోయినాక ఇద్దరు అనుకుంటే పిచ్చి. అంటే అది కాదు సార్, అది విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మా కమిటీ దృష్టికి వచ్చింది. ఇది మేము ఇక్కడ పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఉన్నాము. సరే, ఏ పోలీసు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడతాం. ఏముంది, నేను కూడా డిపార్ట్మెంట్ కి సంబంధించిన. సరే ఇప్పుడు మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ సామాన్లు అయితే వీళ్ళకి ఇవ్వనంటారా డబ్బులు కట్టిందాకా? అది అంతేనా? అంతేగా. సరే, ఇప్పుడు అంత ఇచ్చిలేవు అన్నప్పుడు ఎంతో మాట్లాడి ఇప్పించేసి ఇచ్చేద్దాం. నేను అదే సార్, ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వను అంటం లేదు, మేము కూడా ఇస్తాము అని చెప్తున్నాం. మీరు దయచేసి ఈ సామాన్లు వాళ్ళకి కట్టుబట్టలు లేకుండా వాళ్ళు బంధువుల దగ్గర సంవత్సరం పైగా ఇబ్బందులు పడుతున్నారు. మా దృష్టికి వచ్చింది. హ్యాపీగా పనులు చేసుకోవడం సరే, వాళ్ళ ఇష్టం. దాని కానీ సార్ హ్యాపీగా ఉన్నారంటే మీరే చూడలేదన్నారు, మళ్ళీ హ్యాపీగా ఉన్నారని చెప్పి అంటారు. అది అట్లా చెప్పట్లేదా? ఎన్నిసార్లు ఫోన్ చేసిన అడగండి వాళ్ళని. ఓకే సార్, ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఈ సామాన్లు అనేది ఇప్పుడు వీళ్ళకి టైం పెట్టుకొని ఎవరు అంటారు? ఆ టైం పెట్టించలేదు, ఏదన్నా మాట్లాడి ఎంత ఇవ్వగలుగుతారో సరే రూపాయి. అదే సార్, దాని గురించి పడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి రూపాయి ఎక్కువ తక్కువ సెటిల్ చేసేమని ఇచ్చేస్తాను సార్. వీళ్ళు ఒకరి ద్వారా అధిక వడ్డీ వ్యాపారస్తుడు ఆ దారకంపాడు మహేష్ వల్ల ఇబ్బందులు పడి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది, బాడీ ఇంట్లో నుంచి. ఇప్పుడు అతని మీద కంప్లైంట్ ఇచ్చున్నాము, విచారణ జరుగుతుంది. ఇక్కడ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. రేపు తర్వాత ఇక్కడ ఇప్పుడు వచ్చే సోమవారం రోజు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము మేము. ఇప్పుడు అతను అరెస్ట్ చేసిన దాకా అయితే మేము ఒప్పుకోము. ఎందుకంటే వీళ్ళు ఆడవాళ్ళని వేధింపులు గురి చేయడం ఇదంతా చాలా దురదృష్టకరం. ఇది మాత్రం మేము చాలా
దూరమైన తీసుకెళ్లి అతను అరెస్ట్ చేసిన దాకా మాత్రం మేము ఒప్పుకునేది లేదు. అతను శిక్ష కూడా పడాలి. ఆ విధంగా మా కమిటీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే వీళ్ళకి సామాన్లు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము టైం పెట్టుకొని మీకు వీళ్ళు సామాన్లు ఇప్పించడానికి వచ్చాము. ఫస్ట్ వచ్చాము, మళ్ళీ గురువారం రోజు రమ్మన్నారు. గురువారం రోజు నుంచి నేను రమ్మని ఆయన వస్తాడు, నీకు ఫోన్ నెంబర్ అవును రమ్మన్నారు. వచ్చి మాట్లాడాను. ఫస్ట్ వచ్చిన రోజు ఆదివారం రమ్మన్నారు. ఆదివారం వస్తే గురువారం రోజు రమ్మన్నారు. ఇప్పుడు నేను రమ్మని చెప్పలేదు, నువ్వు మాట్లాడు ఒకసారి. ఓకే చెప్పండి. కరెక్ట్ గా ఉంటది. ఓకే ఓకే. మీ అట్ట కాదు, సామెత ఉంది కదా, అమ్మ అనే బదులు నీ అమ్మ మొగుడు అనే దానికి ఎంత ఆడవాళ్ళు అంత ఉంది. మీరు చెప్పేదానికి నేను చెప్పేది లేదు సార్. మీ ఇంటి దగ్గరకు వచ్చాను కదా, నేను ఫోన్ చేశానని చెప్పింది ఆ రోజు ఆదివారం రోజు. అదే నేను ఆ రోజు నీకు రమ్మను. ఆ రోజు నేను చెప్తాను, ఫోన్ చేస్తే అయిపోతుంది. నువ్వు ఇంటికాడికి వచ్చి ఉపయోగం ఏంటి చెప్పు. అతను కూడా లేడు, నువ్వు వాడికి రావడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా. కాదు సార్, అంటే మీకు ముందుగానే మీరు చెప్పారు కదా గురువారం రోజు రమ్మని. మేము సామాన్లకు వస్తాయి కదా ఆ రోజు అడిగింది. కాదు సార్, రమ్మని చెప్పలేదు. అతను బయట ఉన్నాడు, గురువారం వస్తాడంటే ఆ రోజు నీకు మాట్లాడిపిస్తాను అని చెప్పిన. అదే సార్, ఆ రోజు కూడా సామాన్లకనే కదా మేము చెప్పింది. సరే గురువారం రోజు రండి, సరే ఆయనతో మాట్లాడిస్తా, ఆయన వస్తాడు. రమ్మని చదువుతూ గురు కాల్ చేయమన్నా స్వామి, కాల్ చేయమన్నా. సరే సార్, ఇప్పుడు ఇది విషయం ఏంది? ఇప్పుడు మీరు ఈ సామాన్లు డబ్బులు కట్టిన దాకా ఎవరంట? నా పేరు సౌటూరు సేనయ్య అండి, పిఎన్ అనేది మహానుడు. చెప్పండి. సేనయ్య. నేనేమంటున్నాను, ఏదో మాట్లాడి సరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేను నా సాయం అంతా నేను కూడా లేగిన చేద్దాం. చెప్పండి సార్. సరేనా? నేను కూడా హెల్ప్ చేయడానికి చేద్దాం. అయితే ఏదో ఇప్పుడే సెటిల్ చేసేది అయిపోద్ది. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు రూపాయి లేదండి, వాళ్ళు కట్టుకునే పరిస్థితుల్లో లేరు. మేము వాళ్ళకి మా కమిటీ తరఫున ఛార్జీ డబ్బులు భోజనాలు పెట్టుకొని తీసుకొస్తున్నాం. ఒక్క మాట చెప్పండి. సరే, వాళ్ళు వంట సామాన్ వరకు కావాలి, మీకు వంట సామాన్ వరకు ఇప్పియాలా? సార్ అదేం సార్, మళ్ళీ మీకు రిస్క్ అవుతుంది సార్. అది ఏం రిస్క్? మాకు రిస్క్ అంటే ఇప్పుడు ఇల్లు ఇచ్చి 2 సంవత్సరాలు వాళ్ళకి పెట్టి మాకు రిస్క్. మేము కడతారని చెప్తున్నారు కదా వాళ్ళు, మీ టైం పెట్టుకుని బాడీకి కడతానంటారు కదా. సీను, అది అయ్యే పని కాదు సీను. ఎందుకు అది అయ్యే పని కాదు? ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి చెప్పు, వినే వాళ్ళకి చూసే వాళ్ళకి అందరికి తెలుసు. సార్ ఇది అతను మహేష్ పెట్టిన ఇబ్బందుల వల్ల వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా ఈ సామాన్లు పెట్టుకోవడం వల్ల కూడా ఇది మీకు కూడా అంత ఇది అవ్వదు అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళు ఆడోళ్ళు, వాళ్ళు నిరుపేదలు. మగోళ్ళు కానీ అయ్యా, ఆడవాళ్ళకని నాకు మగోళ్ళే మాట్లాడిచ్చింది, ఆడవాళ్ళు కాదు. వెంకటరమణ అంట ఆయన మాట్లాడింది, ఇద్దరు మాట్లాడారు ఫస్ట్ రోజు. నాకు మాట్లాడింది, నాకు రెంట్ వేసిన వెంకటరమణ. చెప్పండి. అదే ఆయన ఫోన్ లో కూడా నాకు ఆయనే తెలుసు. అసలు మనిషిని అయితే నేను ఎవరని చూడలేదు కానీ చెప్పండి. ఎందుకంటే నేను నా పనిలో నేను ఉంటే చాలా తక్కువ వస్తుంటా అక్కడికి. ఊరు వచ్చేసి రెడ్డిపాలెం. ఓకే. మేము వచ్చేసి మేడావరం. ఓకే, మేడావరం. మేడా మా ఇంటి పేరు. ఓకే. అరగూరు రాసింది చూడు, మేడా అని. ఓకే ఓకే సార్. అది మీరేం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ డిపార్ట్మెంట్ ఉన్నానులే. ఓకే 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 సార్. నేను మేడా, మా వాళ్ళంతా మా మేడ వాళ్ళంతా మా బంధువులే. ఓకే. సరే అవన్నీ ఎందుకు గానీ, ఇప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది ఉన్నారు, నేను అర్థం చేసుకోగలుగుతాను, నేను కూడా సాయం చేస్తా. కాకపోతే ఒక్క నిమిషం, ఇదిగో నాకు ఇంత ఇవ్వాలని చెప్పాను కదా, అయ్యి అంత కాదు ఇంత ఇస్తారు. వాళ్ళు ఏమి ఇస్తారో చెప్పమని ఇచ్చేసేయమని ఇచ్చేస్తా. నేను సామాన్ తీసుకుని అయితే 2 సంవత్సరాలు కాదు పెట్టనుగా, అవునా కదా సార్? చిన్న విషయం, వాళ్ళ పరిస్థితులు బాగలేక మా కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము సహాయ సహకారాలతో అసలు భయపడిపోయినారు. ఇక్కడికి వచ్చి అతను ఆ మహేష్ అని అతను ఆ బైక్ లో కత్తి పెట్టుకొని కూడా బెదిరించడం జరిగింది. ఎందుకంటే ఆమె సెక్సువల్ గా వేధిస్తూ లొంగకపోతే నేను చంపుతానంటే ఆమె భయపడి వెళ్ళిపోయింది. పిల్లల్ని పెట్టి, పిల్లల ఇళ్లలో ఉంటే పిల్లల ఇళ్లలోకి వచ్చి కూడా వీళ్ళు ఆడోళ్ళు, వీళ్ళకి అంత అవగాహన ఉంటే మామూలుగా 1 1 2 100కి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఉంటారు కదా సార్. వీళ్ళకి అవగాహన లేకే కదా. ఇప్పుడు సరే సార్, ఇట్లా నాకు ఫోన్ చేసి సార్ ఇట్లా ఇబ్బంది అయింది, సరే నా సామాన్ పక్కన పెట్టేసి, లేకపోతే నా సామాన్ తీసుకెళ్తాను, లేకపోతే తీసుకెళ్ళండి సార్, కాలు వేరేకుని. ఇప్పుడు అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయలేంగా మనం, ఎవరైనా లేకపోయినా కూడా. సర్లే సార్, ఒక 2 నెలలు పెట్టుకుంటారు. 2 నెలలు కాదు, 6 నెలలు పెట్టుకున్నాము. 6 నెలలు ఫస్ట్ 2 నెలలు వస్తామనిర్రు ఫోన్ లేపి, తర్వాత ఇంకా మానేశారు ఫోన్ లేపడం. అదేలే సార్, ఎవరైనా 1 నెల 2 నెలలు పెట్టుకుంటారు, తర్వాత ఎవరో ఒకరికి ఇచ్చుకుంటారు. 6 నెలలు వెయిట్ చేసాను, ఎందుకంటే నేను కూడా ఉన్నాను కదా సార్. ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీరు ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు 5 నెలలు బాడీకి అని చెప్పున్నారు. 5 నెలలు కదా, అప్పటికి 6 నెలలు ఇవ్వాలి. వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు ఉంది, తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం ఎంత ఉంది. ఇదైతే సరే, ఏది ఇస్తారో వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు నాకు. ఏది ఇస్తారో వాళ్ళతో ఒకసారి నాకు మాట్లాడి, నువ్వు మాట్లాడలేకపోతే పర్వాలేదు,
సార్ అది కాదు ఇదిగో ఇది ఇస్తామన్నారని చెప్పేసి ఇచ్చేద్దాము సార్. అదే సార్ మేమేం చెప్తామంటే వాళ్ళు మీరు చెప్పినట్టు అది 5 నెలలు బాడుగా 5 నెలలు బాడుగా ఇంకొక 2 నెలలు కలుపుకొని 7 నెలలు బాడుగా ఏంటంటే మా కమిటీ తరఫున మేము ఇస్తాం. అది టైం పెట్టుకొని వాళ్ళకి సామాన్లు ఇచ్చేసిండి దయచేసి. అది విషయం. టైం పెట్టుకొని ఇచ్చే పరిస్థితి అది అయ్యే పని కాదయ్యా సీను. లేదంటే వాళ్ళు ఇది సార్ ఇది వచ్చేసి ఇక్కడ మేము పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు తీసుకెళ్ళండి సార్. వాళ్ళ ద్వారానే తీసుకెళ్తాం. సరే మాట్లాడదాం. సరే ఓకే థ్యాంక్ యూ. వాళ్ళు ఇచ్చి తీసుకెళ్తారా డబ్బులు మాట్లాడదాం. పోలీస్ అధికారులా? సరే ఓకే సార్ మాట్లాడదాం. ఓకే రైట్ 2 సంవత్సరాలు కిరాయి ఇవ్వకుండా వాళ్ళు వచ్చేసి సార్ మాట్లాడదాం. వాళ్ళు ఇవ్వనంటాం లేదా సార్, వాళ్ళు టైం పెట్టుకుంటున్నారు. టైం పెట్టుకుని ఇస్తాము. మా చేతుల్లో ఇప్పుడు పరిస్థితి బాగలేదు గ్యారెంటీ ఇస్తారంట. వచ్చే వాళ్ళు ఎవరైనా గ్యారెంటీ ఇస్తారా? మేము ఇస్తాం సార్. నా సంఘం తరపున నేను ఇస్తాను. మీరెవరు నాకు తెలియదు, నేను ఎవరు నీకు తెలియదు. తెలియదు సార్. మాకు సార్ ఇప్పుడు మీరంటే మాకు గౌరవం ఉంది సార్. అందుకనే కదా నేను ఇప్పుడు 3వ సారి కూడా ఎందుకు వచ్చాను, నేను ఇంత దూరం ఎందుకు వస్తున్నాను, 3వ సారి కూడా మీకు గౌరవం ఇచ్చి నేను వస్తున్నాను. నేను ఇదే పరిస్థితి ఫస్ట్ రోజే చేస్తుంటాం మేము మామూలుగా. ఎందుకంటే కష్టపడ్డోడికి సాయం చేయాలి, బాధల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి. అదని నేను అన్నాను. నాది కూడా అదే పని, అలాగే చేస్తాము. అదని నేను కూడా అన్నాను. ఓకే సార్. మొత్తానికి నేను లాస్ట్ అవును. ఇప్పుడు నువ్వు చెప్పి నువ్వు 7 నెలల వరకు ఇస్తాను, నేను 10 నెలలకు అడుగుతా. సరే రూపాయి అటో ఇటో చేసేస్తాను. నేను వాళ్ళకి మాట్లాడి సెటిల్ చేస్తే అయిపోతుంది సార్. అదే సార్ నేను మీరు ఫస్ట్ 5 అన్నారు, తర్వాత పెట్టుకున్నానికి 2 నెలలు ఎక్స్ట్రా వేసుకోండి. 7 నెలలు బాడీకి అయితే నేను మీకు చెప్పండి. మీరు రికార్డ్ చేస్తుంటే వినండి. మేము రికార్డ్ చేస్తున్నాం, వీడియో పెట్టాం, లైవ్ లో ఉంది సార్. ఇది అట్లా కాదు, నేను 5 అని ఏది చెప్పలేదు. ఇప్పుడు మేము లైవ్ లోనే మీ కాడికి వచ్చినప్పుడు గానీ ఇక్కడ మాట్లాడేది కానీ మొత్తం లైవ్ లోనే రికార్డ్ అవుతుంది. రికార్డ్ ఉంటది కదా, ఆల్రెడీ రికార్డ్ అవుతుంది సార్. కెమెరా రికార్డ్ చేస్తాం. 5 నెలలు నేను ఏది చెప్పలేదు. కాకపోతే అన్ని రోజులు అయినా గ్యాప్ లేదు పెట్టి 6-7 నెలలు ఉంటే దగ్గర 2 సంవత్సరాల దాకా ఉండొచ్చు మొత్తం కలుపుకొని నేను చెప్పిన అట్లా. అదే సార్ మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మా పిఎన్ జ్ఞానాది మహానాడు కమిటీ తరఫున వాళ్ళు ఉండిన 5 నెలలకి ఎక్స్ట్రా 2 నెలలకి 7 నెలలు బాడుకి మేము ఇస్తాము. మీరు టైం పెట్టుకొని వాళ్ళకి సామాన్లు ఇచ్చేయండి, వాళ్ళని ఇబ్బంది పెట్టబాకండి. కాదు సరే, ఇప్పుడు నువ్వు చెప్పింది నేను వింటాను. ఎవరు గ్యారంటీ? నేనే గ్యారంటీ మీకు. చెక్ ఇస్తావా? చెక్ అంటే మాకు బ్యాంక్ చెక్కులు అకౌంట్లు ఏం లేవు కానీ మీ కాగితం మీద రాసిస్తాను. చెక్ లేకుండా మహానాడు ఎలా నడిపిస్తున్నారయ్యా? చెక్కులు ఏమి ఉండవు సార్. మాకు అసలు మాకు ఛార్జీలకి భోజనాలకి ఇవి ఉంటాయి కానీ కమిటీ ఏర్పడితేనే ఫస్ట్ ఏర్పడేది ఏంటి? మామూలు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, చెక్కులు ఇంకా తీసుకోలేదు లేదు సార్. ఎందుకు తీసుకోకుంటారు? కమిటీ ఏర్పడి రోజే సెల్ఫ్ గా తీసుకోవడానికి ఇంకా అంత ఎదగలేదు సార్. చెక్కులు దాకా వెళ్ళలేదు కానీ సెల్ఫ్ గా తీసుకోవడానికి వీలు పడదు. కమిటీ అన్నాక చెక్ తోటే తీసుకోవాలా. ఓకే 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 సార్. ఇది మేమేందంటే మీకు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో అయినా రాసిస్తాము. ఇప్పుడు లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత అయినా రాసిస్తాము. ఇప్పుడు మీరు వీళ్ళకి సహాయం, ఈ నంబర్ నాదేను. నీకు ఇప్పుడు అక్కడ ఉండే ప్రసాద్ అని ఉంటాడని చెప్పాను కదా, అతనితో నీకు మాట్లాడిపిస్తాను. మాట్లాడండి, ఏదో చేసేయండి. ఎందుకంటే నేను కొంచెం బిజీ ఉంటాను. అందుకనే సార్. ఎందుకంటే మేము కూడా ఎందుకంటే మీరు పెద్దోళ్ళు, మీకు విషయం తెలిసిన వాళ్ళు, మేము కూడా మీకు అందుకోసం చెప్తాను. మేము వాళ్ళకి రాసి ఇచ్చేస్తాం. నా లెక్క ప్రకారం 50 ఏళ్ళు నాకు రావాలా. మీరు రావాలి, మీరు కూడా సహాయం చేయండి సార్ వాళ్ళకి. చెప్తున్నా కదా, సహాయం చేసి మీరు కూడా తగ్గించుకొని చేసుకోండి చేయండి సార్. మీకు మంచి పేరు వస్తుంది. ఎట్టా లైవ్ లో రికార్డ్ అవుతుంది. ఇంతకు ముందు మీకు మంచి పేరు వస్తుంది. ఇంతకు ముందు ఉన్న లంజముండలు ఈ లంజ కొడుకులు ఇద్దరు 15 నెలలు 12 నెలలకు డబ్బులు కట్టుకుని ఖాళీ చేయించిన బాబు అని చెప్పి నేను ఖాళీ చేయించిన. ఓకే అడుగు పక్కన ఎవరిని అడిగినా చెప్తారు. సరేలే సార్, మీరు మంచి మనుషులుగా ఉండరు. వాళ్ళకి దయచేసి నిరుపేద యానాదులు మీకే వాళ్ళకి మీ ద్వారా కూడా సహాయం చేయండి. మేమేంటంటే ఆ కమిటీ ద్వారా మేము 7 నెలలు బాడీకి కట్టే విధంగా మేము చేస్తాం. నేను కాదని చెప్పట్లేదు, చేస్తా. కానీ మొత్తానికి చేసిన లాస్ సార్ మేము వాళ్ళు ఉన్నన్ని రోజులు కరెంట్ బిల్ కూడా నేనే కట్టుకున్నా తెలుసా. ఓకే సార్, మంచి థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడికి బదులేదు సార్ కరెంట్ బిల్లు అడుగు కావాలంటే అట్లా. సరే సార్, దయచేసి వాళ్ళకి కొంచెం చూడండి సార్. మాట్లాడిస్తా ఏదో ఇప్పుడు సెటిల్ చేసి ఇక్కడే నేను రాసిస్తాను సార్. నేను రాసిస్తాను. రాసిస్తే ఎవరు ఇస్తారు చీను? తర్వాత సార్ నేను టైం పెట్టుకోండి. మీరు అడుగు తర్వాత అయ్యే పనేనా ఇది అని. సార్ ఖచ్చితంగా నేను రాసిస్తే మటుకు అవుతుంది సార్. నేను రాసిస్తే మటుకు ఖచ్చితంగా అవుతుంది. నేను చెప్పిన మాట్లాడతాడు. మీ నెంబర్ వాళ్ళకి ఇచ్చాను. ఓకే, కాల్ చేసి మాట్లాడతాడు. చూడండి, మాట్లాడండి. ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాను సార్. ఓకే సార్.
ఇక్కడ ఇంటికైతే సార్ మాట్లాడండి అతనితోటి. లైన్ లో ఉన్నారు సార్? లైన్ లో నెంబర్ ఇస్తాను, మాట్లాడండి. సార్ ఇవ్వండి సార్. 799. ఒక్క నిమిషం సార్. 799 731. యా కరెక్ట్. ప్రసాద్ అతని పేరు కూడా. ఓకే సార్. మాట్లాడండి. కందుకూరులో ఉన్నాడండి ప్రెసెంట్లీ. సరే సార్. ఒకసారి మాట్లాడండి. ఓకే ఓకే థ్యాంక్స్. రైట్. ఇక్కడ ఇంటికైతే ఇంటికి ఆయన నెంబర్ ఇచ్చున్నాడు, ఆయనకి ఫోన్ చేస్తున్నాను. హలో సార్, నమస్కారం సార్. నా పేరు సౌటూరు శ్రేణయ్య, పిఎన్ జ్ఞానాది మహానుడు రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తుంది సార్. ఇక్కడ అదే హైదరాబాద్ లో ఉంటారంట ఆయన. ఓకే, అది ఫోన్ చేశారా మీకు? సార్ అదే ఇక్కడ అదే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, మీరు వస్తే మాట్లాడదాం సార్. సార్ నాకు ఇవాళ కుదరదు, రేపైతే మాట్లాడుతున్నాయా సార్? మేము ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇది 3వ సారి సార్ రావడము. మరి నేను వేరే దిక్కున్నా, నాకు అంటే మేము కూడా చాలా లాంగ్ నుంచి వస్తున్నాము. మేము కూడా ఫస్ట్ ఏంటంటే శనివారం రోజు వచ్చాము, ఆదివారం రోజు రమ్మన్నారు, ఆదివారం వచ్చాము. ఆదివారం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు గురువారం రోజు రమ్మన్నారు. నాకు కొంచెం టైం ఇవ్వండి, మరి నేను తర్వాత వస్తాను. నేను 4 అయితే వచ్చాను. సరే, ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇక్కడ ఇంటి దగ్గరే ఉంటాం. చెప్పండి కానీ ఏం కావాలడా? ఇదే సార్, ఇక్కడ వీళ్ళు సామాన్లు ఉన్నాయి ఇంట్లో. ఆయన చెప్పాడా మీకు? ఫోన్ చెప్పాడు విషయము? ఆయన చెప్పిండు. అది ఆయన చెప్పాడు, డబ్బులు ఇస్తే చాలా సామాన్ ఇమ్మన్నాడు. మరి డబ్బులు నువ్వు ఇస్తానంటే నేను ఏదో ఒక వీలు చూసుకొని వస్తాను, ఆయనతో కూడా మాట్లాడదాం. మరి నువ్వు ఎంత ఇస్తావో ఆయన ఎంత చెప్తాడు అంతే. సార్ నేను ఆయనకి ఏం చెప్పానంటే, మేము 7 నెలలు బాడు కడతాము, మాకు టైం ఇవ్వండి అని చెప్తే, సరేను ఆయనతో మాట్లాడతాను నేను. అవన్నీ ఏం కుదరదన్నా, బాడీకి డబ్బులు ఇస్తేనే సామాన్ ఇవ్వడం, లేకపోతే లేదు ఇంకంతే. సరేనా? నేను మధ్యవర్తిని, నాకు ఇబ్బంది పడతాను నేను. మళ్ళా నువ్వు హామీలు పెట్టుకోను ఈ పెట్టుకొని ఇవన్నీ మా వల్ల కాదన్నా. అంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారండి, మీకు టైం పెట్టుకొని మేము సామాన్. నేను అదే నువ్వు హామీ పెట్టే ముందు అదేదో వేరే వాళ్ళ కాడ హామీ పెట్టుకొని డబ్బులు తెచ్చి కట్టి సామాన్ చేసుకో. వాళ్ళు నిరుపేదలు సార్, వాళ్ళు మామూలుగా నిరుపేద యానాదులు వాళ్ళు. సరే, మేము కూడా నిరుపేదలు అయ్యా, మేమే ఉన్న వాళ్ళ అయితే ఆ బిల్డింగ్ అట్లా పెట్టాం కదా. సరే ఓకే సార్, నిజమే. కానీ టైం పెట్టుకొని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఇస్తాము, మేము కూడా ఇస్తామని చెప్తున్నాం. చెప్తున్నాను, చెప్పండి. నువ్వు పెద్ద మనిషి అంటున్నావు కదా, చెప్పండి. నువ్వు హామీ వచ్చినప్పుడు ఉండూరు వాళ్ళం అయితే పర్వాలా, దాన్ని తప్పు లేదయ్యా. ఏదన్నా ఉన్నా పొద్దున్న లేచి ఉండూరు వాళ్ళు అన్నారు. ఇప్పుడు సామాన్ తీసుకపోతావు, నువ్వు ఎక్కడున్నా మీదేవరో నాకు తెలియదు. ఇన్ని నాలుగు దాచిపెట్టిన వాళ్ళం 10 రూపాయలు చూసుకొని రా, ఇంకొక 10 రోజులు సార్. ఇప్పటికి వాళ్ళు సంవత్సరం నుంచి సామాన్లు లేక బట్టలు లేక ఇబ్బందులు దాచిపెట్టినందుకు
నెలకు కిరాయిలు లేకుండా సామాన్ ఎత్తుకుపోయి మళ్ళీ హామీ పెడతారా సార్ మీరు? లేదు సార్, మేము అట్లా చెప్పట్లేదు కదా. మేము 7 నెలలు బాడుగా మీకు ఇస్తాము, మాకు టైం ఇవ్వండి అని అడుగుతున్నాం. 7 నెలల బాడికి ఇప్పుడు ఇల్లీగల్ లైన్ తో మాట్లాడతాం మీతో 7 నెలల బాడికి ఇచ్చేస్తే అవి అట్లా సామాన్ తీసుకొని పోవచ్చు కదా. ఇంకా దానికి ఇంకా పెద్ద మనుషులు ఏముంది, ఎవరిని చెప్పేది ఏం లేదు. ఒక 100 అటో ఇటో మాట్లాడటం అయిపోతుంది కదా. కాదు సార్, ఇప్పుడు ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటే ఇంతసేపు ఫస్ట్ రోజు వచ్చిన రోజే తీసుకెళ్ళి ఉంటారు కదా సార్ డబ్బులు కట్టేసి. ఇప్పుడు నువ్వు మధ్యవర్తిగా మాట్లాడాలను. మరి ఎవరైనా నీ ఇల్లైనా నా ఇల్లైనా ఒకటే, వాళ్ళు సామాన్ లాక్ లేచి పెట్టున్నారు. పోయి మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలనుకుంటా? మీదేవురు నాదేవురు ఇద్దరు వాళ్ళు మాకు విరోధంగా నుండి ఏదైనా ఆస్తి పంపకాలు అయితే అయ్యా ఇది కాదన్న ముందు రోజుల అయితే అవుతుంది కదా సార్. ఇప్పుడు ఒకటే సార్ చెప్పండి. పావుల బేడ అటో ఇటో పావుల తక్కువ ఎక్కువ ఆయన అన్నట్టు కాదు ఈయన అన్నట్టు కాదు. వాళ్ళకు కూడా ఇన్ని అవుతా నేను ఒక పావులు అటో ఇటు ఇచ్చేసి అయ్యా వాళ్ళు లేని వాళ్ళే తోసేయమని చెప్పు. ఆ నుంచి నాకు ఒత్తిడి వచ్చినా నేను ముందు నెలకొని చెప్పేస్తా సార్. మళ్ళీ హామీలు ఉండి నేను నీ పొద్దుగూకులు వాళ్ళ కాడి తిరిగి మీ కాడి తిరిగితే ఇప్పుడు 3 సార్లు వచ్చినాను. 3వ సారి అయినా 4,000 ఇవ్వాలనుకున్నావు, 3,500 ఇగో సామాన్ తాళాలు ఇస్తా నువ్వు ఎత్తుకొని వెళ్ళిపో. సార్ వాళ్ళకి ఛార్జీ డబ్బులకి లేక, భోజనాల ఖర్చులకి డబ్బులు లేక గందరగోళం జరుగుతుంటే మేము పెట్టుకొని సార్ ఇప్పుడు వచ్చి తాళం తీయమంటే తీస్తాను. 7 నెలలు బాడికి ఇస్తానంటున్నావు. అవును, నాకు ఇంకా హామీ ఏమి ఎక్కడిస్తాను? హామీ మీరు కాగితం తెచ్చుకొని రాసిస్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్దాం రాసిస్తాను, లేకుంటే పోలీస్ అధికారులకు ఎక్కడ వెళ్ళని అనిపిస్తాను. సార్ మా బాడికి లెగ్గొట్టిపోతున్నారు, వాళ్ళ సామాను మేము దాచిపెట్టినందుకు సార్ మాకు మీరు రిక్వెస్ట్ చేయమని చెప్పానా? రిక్వెస్ట్ మేము చెప్పట్లేదు సార్, మీకు 7 నెలల డబ్బులు మేము కడతాము, మాకు సామాన్లు ఇప్పించండి అని చెప్పి మేము పోలీసు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాము. సరే మీ ఇష్టం సార్. పోలీస్ స్టేషన్ దాకా మరి రిక్వెస్ట్ అంటే ఓనర్ పట్టుకోండి సార్. అదే సార్, ఓనర్ని అడిగితే మీ మీద చెప్పారు, మీరు ఏదో ఒక విషయం చెప్తే మేము పోలీస్ అధికారులకు ఫోన్ చేస్తాం. డబ్బులు ఇస్తే తీసుకొని సామాన్ ఇవ్వమన్నారు సార్. మేము డబ్బులు లేవు రికమెండేషన్ అంటే అది నా ఎత్తున అయ్యేది కాదు, పాడు కాదు. సరే ఓకే సార్, మేము ఇది పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళండి సార్. పోలీస్ సార్ ఫోన్ చేసి తీసుకొని సార్ అక్కడ చెప్తే అది చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకవేళ నువ్వు ఆయనకి ఒప్పుకుంటే సార్ని అడుగుతా, డబ్బులు లేదు. ఎవరిని అడుగుతారు? ఏ సార్ని? మీరు పోలీస్ ఆయన వచ్చి ఆయన సలహా చెప్తాడు, పక్కన వాళ్ళు కూడా అడుగుతాము. ఆ సలహాని ఆయన ఎట్లా చెప్తే అట్లే చేద్దాం సార్. సరే ఓకే సార్. తాళాలు అయితే మన దగ్గర ఏం లేదు సార్, అంతే. ఎక్కడో ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన హైదరాబాద్ ఆయన దగ్గర ఉన్నాయి. సరే ఓకే సార్, ఇప్పుడు మీరైతే డబ్బులు కట్టిందే సామాన్లు ఇవ్వని అంటారు. డబ్బులు కట్టండి మాత్రం సామాన్ ఇయ్యను నేను. అంటే మీరు టైం పెట్టుకొని అంటే మేము 7 నెలలు డబ్బులు బాడీ కట్టినా కానీ 1 నెల 2 నెలలు 3 నెలలు అంటే నేను కూడా ఎవరు ఏమన్నా 7 నెలల నుంచి వాళ్ళు పత్తాలేరు. మీ సామాను ఇప్పుడు చెప్తున్నా, ఒక్క వస్తువు బాగున్నా తాళం వేసి పెట్టాను. ఎదురుండి వెంకటేశ్వర ఉన్నాడు, ఆ మళ్ళీ ఫోటోలు కూడా తీసి పెట్టాను, రిక్వెస్ట్ చేసిన, ఇంతవరకు సమాధానం లేదు. మళ్ళీ నువ్వు హామీ పెట్టుకొని డబ్బులు ఇస్తారు ఏ వాళ్ళు లేని వాళ్ళు అంటే నేను అదన్నా 4,000 అన్న కాడ ఒక 500 తీసేసాయి, 3,500 మాట సార్ నేను చెప్పేది. అంతకంటే మేలైతే చేయగలుగుతా కానీ ఇంకా తక్కువ అయితే నా వాళ్ళు కదా సార్ ఓనర్ చేయటం. ఇక్కడ ఈ ఇంట్లో ఒక అతను అధిక వడ్డీ వ్యాపారస్తుడు మహేష్ అని ద్వారకం పడ అతను వీళ్ళని వేధించడంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇది అవన్నీ వద్దు సార్ మాకు. మేము అతని మీద గౌరవ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఉన్నాం, ప్రకాశం జిల్లా ఒంగోలు. సరే సార్, వీమ్స్ లో తీసుకెళ్ళాం. నిన్న కూడా మొన్న సోమవారం రోజు కూడా ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం అతని మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడు మేము ఇక్కడికి కూడా 3వసారి రావడం జరిగింది. ఆయన ఏదంటే పెద్ద మనిషిగా మాట్లాడుతున్నాం అని చెప్పి సరేనని చెప్పి మేము కూడా ఆయన చెప్పిన టయానికి 2 రోజులు, ఈ రోజు కూడా 3వ రోజు రమ్మన్నారు, వచ్చాం. ఇది ఇప్పుడు మీరు అది కూడా మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం. నేనేంటంటే ఇదే ఫస్ట్ రోజు వచ్చిన రోజే నేను సంబంధిత అధికారులకు తెలియజేసి వీళ్ళ సామాన్లు టైం పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోంటాం మేము ఫస్ట్ రోజే. ఆయన ఒక పెద్ద మనిషిగా మాట్లాడుతున్నాడు కాబట్టి నేనేం చెప్తున్నానంటే వాళ్ళు ఇవ్వలేకపోయినా మా కమిటీ తరఫున టైం పెట్టుకొని 7 నెలలు బాడుగ కడతామని చెప్పి మేము మాట ఇచ్చాం ఆయనకి. ఇప్పుడు కూడా తర్వాత నాకు తెలిసిన ఆయన ఉన్నాడు ఇక్కడ, మా బంధువు లేకుంటే ఎవరు ఆయనకి ఫోన్ చేస్తాను నేను, అతను వచ్చి మాట్లాడుకొని మీరు ఏదో ఒకటి చేసుకోండి అని అన్నారు. ఇప్పుడు మీరేమంటున్నారు? నేను డబ్బులు కట్టందే మీరు ఇవ్వని అంటున్నారు. నేను ఆయన చెప్పింది ఇవ్వను సార్, నేను ఉన్నది చెప్తున్నా. మీరు సార్ ఒకటే చెప్తున్నాను, నా వల్ల కాదు నువ్వు ఏమన్నా కానీ ఆయన అయ్యా నువ్వు చెప్పిన ఫోన్ ఇచ్చిన ఆయన ఈ మాట అన్నాడు, దాని ప్రకారం నువ్వు ఈమంటే ఇతగంట లేకపోతే లేదని ఫోన్ చేశారు, ఇబ్బంది ఏం లేదు. నాదేం లేదు సార్, నేను కూడా నీసమంటే ఆయన చెప్తే నేను ఇస్తా తాళాలు, లేదా మన తాళాలు. సరే ఓకే, ఒక నిమిషం సార్. ఆయన మీరు ఏమన్నా మాట్లాడుకోండి, ఆయన నాకు ఫోన్ చేసి ఈమంటే ఇచ్చేస్తా, నాకు మీరు డబ్బులు ఇవ్వండి, ఈగిపోండి, నాకు సంబంధమే లేదు దానికి.
సరే ఒక్క నిమిషం సార్ ఆయనతో మాట్లాడుకోండి సార్. మీరు నాతో మాత్రం మధ్యవర్తిగా నేను వేస్తూ నేను ముందే చెప్తున్నా. సరే సార్ ఆయనకి మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. సరే నువ్వు ఎప్పుడైనా చేసుకో. నాకైతే టైం వెళ్ళదు 4-5 గంటలు అవుతుంది సార్. సరే చూస్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఇంటికల్లా ఓనర్కి ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఇంకొక పెద్ద మనిషితో మాట్లాడి ఆయన నంబర్ ఇచ్చాడు. నంబర్ ఇచ్చిన తర్వాత ఆయన మీరిద్దరూ మాట్లాడుకొని సామాన్ తీసుకెళ్ళమని చెప్పాడు. అతను ఏంటంటే డబ్బులు కట్టిందే సామాన్ లేను, మళ్ళీ ఆయన చెప్తే నాదేం లేదు, ఎవరైతే ఇంటికల్లా ఉన్నారో ఆయన చెప్తే నేను ఇచ్చేస్తాను, తాళాలు కూడా నాకు అని చెప్పి ఆయన మధ్యవర్తి ఎవరైతే చెప్పడం జరిగింది. దీంట్లో ఇంటికల్లా ఓనరే కొంచెం రిస్క్ ఇస్తున్నాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ రోజు వచ్చాము, తర్వాత 3 రోజుల తర్వాత రమ్మను, తర్వాత మళ్ళీ వారం, అంటే ఇప్పటికి 3 సార్లు మన కమిటీ సభ్యులతో కూడా బాధ్యులతో వచ్చినా కూడా అతని సమాధానం మార్చి చెప్పడం, మళ్ళీ వాళ్ళు వీళ్ళు అని చెప్తుండే మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తాము. ఫోన్ చేసిన తర్వాత అతను కానీ మనకి కరెక్ట్గా సమాధానం ఇవ్వకపోతే వీళ్ళు సామాన్లు ఇవ్వను, నేను డబ్బులు కడితే ఇస్తానంటే ఇది ఖచ్చితంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మాత్రం ఈ సామాన్లు అయితే విడిపించి వీళ్ళకి ఖచ్చితంగా మనం ఇంటికాడ వీళ్ళని క్షేమంగా చేర్చగలుగుతామని చెప్పి ఇంకు కూడా మాటేస్తున్నాం. అదేవిధంగా ఈ చూసే వాళ్ళకి కూడా ప్రేక్షకులకైతేమి మిత్రులకైతేమి ఈ ఇంటికల్లా ఓనర్కి 3 సార్లు మేము టైం ఇవ్వడం జరిగిందని, మేము కూడా మా కమిటీ సభ్యులు వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా మేము ఇస్తాం టైం పెట్టుకున్నా కూడా అతను మనకి ఏదో ఒకటి వంక మాటలు చెప్పడం జరుగుతుంది. సరే లాస్ట్ ఇంకోసారి ఫోన్ చేస్తాను. ఇతను కానీ ఇప్పుడు మనకి వీళ్ళకి కానీ టైం పెట్టుకొని కానీ సామాన్లు లేకపోతే సంబంధిత అధికారులు తెలియజేసి ఖచ్చితంగా ఈ సామాన్లు అయితే తీసుకోపోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే సంబంధిత అధికారులు వచ్చి సామాన్లు అయితే ఎవరైతే ఇడిపించుకొని తీసుకెళ్తారో వీళ్ళకి మాత్రం రూపాయి మాత్రం కట్టేది ఉండదు. ఎందుకంటే వీళ్ళు కూడా సీటింగ్ జరుగుతుంది ఇక్కడ కూడా ఏదో జరుగుతుందని చెప్పి ఇంటికల్లా ఓనర్ మీద కూడా మాకు అనుమానాలు వస్తుంది. ఈ ఖచ్చితంగా ఇతని మీద కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి మొత్తం ఎవరైతే అధిక వడ్డీ మహేష్ ఉన్నాడో వీళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం ఉందో విచారణ జరిపించి ఇతని మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మా కమిటీ ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మా సభ్యులను కూడా అంటే 3 సార్లు వచ్చినా కూడా ఒక మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నాడు. లాస్ట్ కాల్ చేస్తున్నా ఇతనికి, చూద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ అదే సార్ ఆయన ఎవరు నంబర్ ఇచ్చారు కదా మీరు, ఆయనకి ఫోన్ చేశాము. ఆయన నాదేం లేదండి, అతను సామాన్లు ఇవ్వమంటే ఇచ్చేస్తాను, కానీ అతను డబ్బులు కట్టితేనే సామాన్లు ఇవ్వండి అని చెప్పి అంటున్నాడు. అది విషయం అన్నాడు. మీరు ఏం చెప్తారు సార్ మీరు? సరే నేను కొంచెం వెయిటింగ్ లో ఉన్నాను, ఒక అరగంట. సరే ఓకే సార్, వెయిట్ చేస్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. జై భీమ్. నా పేరు సౌటూరు శ్రేణయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాము. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నాము కందుకూరు కోవూరు రోడ్డు ఎర్రగుంట్లపాలెం పుట్టకాడ సంఘం అని చెప్పి ఈ గ్రామం ఇది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ మన దగ్గర ఇక్కడ కూర్చొని ఉన్నారో ఈమె పేరు అల్లూరు శాంతి. వీరు కుటుంబం భార్య భర్తలతో పిల్లలతో ఇదే ఇంట్లో కలకలాడుతూ ఇక్కడే కాపురం చేసుకుంటూ ఇక్కడే నివసించడం జరుగుతూ ఉండింది. ఇక్కడ ఇదే స్థానికంగా అంటే ఇక్కడ నుంచి ఒక 15-25 కిలోమీటర్లు దూరంలో ఉన్న ద్వారకంపాడు మహేష్ అనే అధిక వడ్డీ వ్యాపారస్తుడు వీళ్ళు భర్తకి 2000-3000 ఫైనాన్స్కి ఇచ్చినానని చెప్పి నెపంతో ఇక్కడ వీళ్ళని ఆడవాళ్ళని అంటే ఆయనకి డబ్బులు ఇచ్చాను అని వాళ్ళ చేత కట్టించుకుంటా కూడా ఆ నెపంతో ఇక్కడ అంటే అతను ఉద్దేశం ఏంటంటే అధిక వడ్డీ వ్యాపారం చేసుకుంటూ అంటే గిరిజన నిరుపేద యానాదుల మహిళలు భయస్థులు నోరు చచ్చిన వాళ్ళు ఎవరికి అంటే ఎదురు తిరగరు అనే ఒక దురుద్దేశంతో వీళ్ళని ఈ మహిళల్ని కొంచెం టార్గెట్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు నిజాయితీగా అతన్ని ఎదుర్కోవడంతో వీళ్ళు నన్ను ఎదిరిచ్చారని చెప్పి
ఇక్కడ ఈ ఇంట్లో లేకుండా చేయడానికి అతను కారణమయ్యి తల్లికి బిడ్డకి భర్తకి ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఎవరైతే ఆ అధిక వడ్డీ వ్యాపారస్తుడు దారకంపాడు మహేష్ ఎవరైతే ఉన్నారో అతని కారణం వల్ల వీళ్ళందరూ విడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మనం ఇక్కడికి ఇంటికల్లా ఓనర్కి మనం అంటే సామాన్లు కూడా ఇంట్లో ఉండి ఆ సామాన్ల కోసం మనం వచ్చున్నాము. అంటే మనం 18 జూలై 2026న ఇక్కడికి మనం ఇదే ప్లేస్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంటికల్లా ఓనర్కి మనం ఫోన్ చేయడం జరిగింది. అతను ఆదివారం రోజు అంటే మరుసటి రోజు మళ్ళీ ఆదివారం 19 జూలై 2026న రమ్మన్నారు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. తరువాత 23 జూలై 2026న గురువారం రోజు రండి, మీ సామాన్లు మేము అవి చూపిస్తాను, తర్వాత మాట్లాడుకొని మీరు తీసుకోబోవచ్చు అని మనకి తెలపడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ మనం 23 జూలై 2026న 10 గంటలకు ఇక్కడికి మళ్ళీ అతను ఎవరైతే ఇంటికల్లా ఓనర్ ఉన్నాడో అతను చెప్పడంతో మనం రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫోన్ చేసాము. అతను 10:45కి ఫోన్ చేస్తే ఎవరో మధ్యవర్తి వస్తాడు, మాట్లాడుకొని మీ సామాన్లు తీసుకెళ్ళండి అని చెప్పాడు. కానీ ఆ మధ్యవర్తి అనే అతను కూడా ఇంతవరకు రాలేదు. నేను 4 గంటలకు వస్తానన్నాడు. 4 గంటలకు వస్తానన్నాడు. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ ఇంటికల్లా ఓనరు మార్చి చెప్తున్నాడు. అంటే ఇతనికి సామాన్లు ఇవ్వడం ఇష్టం లేదు. అంటే ఇక్కడ అదే ఎవరైనా కూడా గిరిజన నిరుపేద యానాదులు వస్తువులు కాడి నుంచి ఇల్లు కాడి నుంచి అంటే వాళ్ళకు ఇచ్చిన గవర్నమెంట్ ఇల్లు పొలాలు కబ్జాలు చేయడం అంటే వాళ్ళ సొత్తుకి ఆశపడడానికి బాగా అలవాటు పడిపోయినారు. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా అడగలేరు, విడిచిపెట్టేసి వెళ్ళిపోతారులే అని వాటిని కూడా ఉపయోగించుకునేదానికి ఒక దురుద్దేశంతో ఈ ఓనరు అంటే ఒక పిఎన్ యానాది మహానాడు కమిటీ సభ్యులు వచ్చినా కూడా అంటే మేము కూడా అతను గౌరవించి 3 సార్లు ఇక్కడికి 3వ రావడం జరిగింది. అయినా కూడా ఇంకా మోసం చేసుకుంటూ మళ్ళీ ఈ రోజు వచ్చినా కూడా 4 గంటల దాకా టైం పడుతుంది, లేదంటే మీటింగ్లో ఉన్నది. ఇప్పుడు ఆ సమయం చెప్తున్నాను. మేము ఇక్కడికి 10:30కి అటు వచ్చాము. ఇదో 4:02 అయ్యింది. ఇక్కడే కూర్చొని ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాము, మరి ఏం సమాధానం చెప్తాడో చూస్తాము. ఈ తడవ ఏంటంటే అతను కానీ స్పందించకపోతే ఖచ్చితంగా దీన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు బాధితులకైతే న్యాయం జరిగేలా మన పిఎన్ యానాది మహానాడు అయితే ముందుకు వెళ్ళడం మటుకు జరుగుతుంది. ఫోన్ చేస్తున్నాను, ఏం చెప్తాడో మీరే వినండి. ఏదో ఒక వంక చెప్తున్నాడు. ఇతని మీద కూడా ఈ సామాన్లు కూడా వీళ్ళు కొన్ని అన్ని పగడగొట్టి బయట వేసేస్తున్నాడు. మంచాలు కూడా ఫస్ట్ కూడా ఇతను ఏదో పెద్ద మనిషి అని చెప్పి మనం గౌరవిస్తూ ఉన్నాము. కానీ ఇతను మాటల్లో కూడా కొంచెం తేడా మాట్లాడుతున్నారు. మీరు